సజ్జల రామకృష్ణారెడ్డి బూతు స్క్రిప్ట్ వల్లే వైకాపా నేతలు ఒకరి తర్వాత ఒకరు ఇప్పుడు అరెస్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఉందా? సజ్జల రామకృష్ణారెడ్డి వల్లే వైకాపాకి రాజకీయ మనుగడ లేకుండా పోతుందా? అసలు వైకాపాలో సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్మోహన్ రెడ్డి తప్ప ఇంకా ఎవరు మిగిలేటువంటి పరిస్థితి లేదా అంటే అవుననేటువంటి సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే అసలు వైఎస్ఆర్సీపీలో ఏం జరుగుతోంది, వైఎస్ఆర్సీపీ నుంచి కొంతమంది నేతలు ఎందుకు వైసీపీకి గుడ్ బై చెప్పి ఇతర పార్టీల్లో చేరేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు, అసలు వైసీపీలో లోపాయికారిగా ఏం జరుగుతుందనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వైకాపా మాజీ నేత, అలాగే ప్రస్తుత భారతీయ జనతా పార్టీ నాయకులైనటువంటి రవిచంద్రారెడ్డి గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే కృష్ణ గారు. సార్, వైఎస్ఆర్సీపీని మీరు వీడి ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో చేరడానికి గల కారణం ఏంటి? అసలు వైకాపా మీ సొంత పార్టీగా మీరు భావించారు, వైకాపాకి ఎంతో సేవ చేశారు. అంత సేవ చేసినటువంటి మీరు వైకాపా కష్టకాలంలో ఉన్నటువంటి సమయంలో పార్టీని వదిలి మీరు ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో చేరడానికి కారణం ఏంటి? ముఖ్యంగా 11 సంవత్సరాలు సుదీర్ఘంగా కాంగ్రెస్ పార్టీలో పనిచేసి దాని తర్వాత రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీని చంద్రబాబు నాయుడు గారితో కలిసి తెలంగాణలో కలిసి పోటీ చేద్దాం అన్నప్పుడు అప్పుడు దాకా తెలుగుదేశం పార్టీని విమర్శించిన కాంగ్రెస్ పార్టీ అలా ఆల్ ఇన్ సడన్ కలవడం నచ్చక ఆ రోజు రాజీనామా చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీని వదులుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోయినా 2014లో విభజనకు కారణమైందని చెప్పి అందరూ నిందించినా కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫున రఘువీరారెడ్డి గారితో అలుపెరగని పోరాటం చేస్తూ వీధి పోరాటాలతో పాటు సత్యమేవ జయతే సభలతో పాటు అనేక కార్యక్రమాల్లో ఎప్పుడు యాక్టివ్గా బిజీగా ఉండేవాళ్ళం. అప్పుడు చిరంజీవి గారు కూడా చాలా వరకు ప్రత్యేక హోదా గురించి వాటి గురించి అన్నింటిలోకి రావడం జరిగింది. సో అన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీతో ట్రావెల్ అవుతున్నప్పుడు గబుక్కున ఇన్ని రోజులు మనం విమర్శించిన పార్టీతో సాన్నిహిత్యం రాహుల్ గాంధీ గారు చేశారు, కానీ కింద ఆ లెవెల్లో కరెక్ట్ కాదేమో అని చెప్పేసి మేము రాజీనామా చేయడం జరిగింది. ఓకే. ఆ రాజీనామా చేసిన క్రమంలో అప్పటికే పాదయాత్రలో జనంతో మమేకం అవుతున్న జగన్మోహన్ రెడ్డి గారి డైనమిజం చూసి ఆయన పార్టీలోకి వెళ్ళడం జరిగింది. సో వెళ్ళిన తర్వాత బాగా రిసీవ్ చేసుకున్నారు. నాకు నేషనల్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్గా పదవి ఇచ్చారు. అంతకుముందు నేను అదే పని కాంగ్రెస్ పార్టీలో చేసేవాడిని. వివిధ క్యాడర్స్లో నేను కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘంగా పనిచేశాను. సో ఏఐసీసీలో ఉండేవాడిని. సో ఖచ్చితంగా కూడా వైఎస్ఆర్సీపీ తరఫున జాతీయ అధికార ప్రతినిధిగా నేను ఒక్కడిని మాత్రమే ఉండేవాడిని. అవును. జాతీయ ప్రధాన కార్యదర్శిగా విజయసాయి రెడ్డి గారు మాత్రమే ఉండేవాళ్ళు. జాతీయ స్థాయిలో మా ఇద్దరికి మాత్రమే ఆ డిజిగ్నేషన్స్ ఉండేవి. మరి అంత హోదా ఇచ్చి మాకు అవకాశాలు ఇచ్చి మమ్మల్ని పెంచి సొంత ఛానల్లో ఎక్కువగా ప్రమోట్ చేసి ఒక క్యాడర్ అంతా కనెక్ట్ అయ్యేటట్టు చేసి జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులందరూ కనెక్ట్ అయ్యే విధంగా నాకు పేరు కూడా గట్టిగానే వచ్చింది. కానీ దాని తర్వాత ఎమ్మెల్సీ కావాలన్న నా కోరిక కొంచెం పక్కకు జరిపినట్లయితే పార్టీ నాకు ఒక చైర్మన్ పదవి కూడా ఇచ్చింది. సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారే పిలిచి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కొన్ని కారణాల వల్ల కొందరు నాయకులు కోటరీల వల్ల నాకు మొదటి బంచ్లో రాకపోయినప్పటికీ ఆయన మనం మిస్ అయ్యాం రవికి న్యాయం చేయాలని ఇవ్వడం జరిగింది. దానికి ఆల్మోస్ట్ క్యాబినెట్ ర్యాంకు కూడా ఇచ్చి నాకు ఒక గౌరవాన్ని కల్పించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ తరపున జర్మనీ పోయే అవకాశం కూడా ప్రభుత్వం ఇచ్చింది. ఇంతగా ఇచ్చిన పార్టీని ఈ కష్టకాలంలో వదిలి రావడం ఎందుకు వచ్చారని అడిగే హక్కు ప్రతి మీడియా సోదరుడికి ఉంది. పార్టీ కార్యకర్తకు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. మేము వైఎస్ఆర్సీపీలో చేరడానికి ప్రధానమైన కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న వీధి పోరాటాలు అయితే ఏమి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న మాటలు అయితే ఏమి, ఆయన డైనమిజం అయితే ఏమి, కాంగ్రెస్ పార్టీ తురుపు ముక్కగా పనిచేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయుడైతే ఏమి, ఇవన్నీ కారణాలు. ఓకే. మరి పార్టీ నుంచి బయటకు వచ్చే నాటికి మేము వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి దయ ఉంటే వచ్చి ఉండేవాళ్ళం కాదు. ఓకే. అంటే వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారిది అనే పేరు మాత్రమే ఇప్పటికీ ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాకుండా కాంక్రీట్ కుర్చీ చేసుకుని ఒక పర్సన్ ఉన్నాడు. నేను ఎవరి పేర్లు తీయకపోయినప్పటికీ ఆ పర్సన్ ఎవరు అందరికి తెలుసు. అన్ని శాఖలు హ్యాండిల్ చేసిన సమర్థుడు అతను. ఓకే. అంటే అతను ఎమ్మెల్సీ కాదు, ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, ఒక కార్పొరేటర్ కూడా కాదు, ఒక సలహాదారు మాత్రమే. కానీ అందరు కుర్చీలు కదులుతాయి, కుర్చీలు రొటేట్ అవుతాయి, వెనక్కి ముందుకు జరపచ్చు కూడా. ఆ పర్సన్ది మాత్రం కాంక్రీట్ కుర్చీ, ఎవరు కదల్చలేరు, అతన్ని అక్కడి నుంచి కదల్చనే లేరు. ఆ కుర్చీలో నుంచి అతను చెప్తేనే ఏదైనా జరగాలనే నిర్ణయంతో అతనితో వచ్చిన విభేదాల కారణంగా
తిరిగి అతనే మొత్తం సర్వం సహా పార్టీ ఇతనే చూస్తాడని లెటర్ హెడ్ మీద ఏదైతే ఇచ్చారో, ఇంకా ఈ పార్టీలో నాయకుడికి నేను ఎంత దగ్గరగా ఉన్నా, నాయకుడి దగ్గరికి ప్రతిసారి సమస్య తీసుకువెళ్ళి చెప్పినప్పుడల్లా సానుకూలమైన వాతావరణం నాయకుడే స్వయంగా కల్పించిన, నాయకుడు ఇచ్చిన నిర్ణయాలే సదరు కాంక్రీట్ కుర్చీ అమలు చేయదు. అటువంటప్పుడు అంత వివక్ష, అంత సప్రెషన్కి గురి చేస్తున్న అతని నుంచి ఆ పార్టీని దాదాపు రక్షించడం అనేది నాలాంటి గొంతెత్తిన వాడికే సాధ్యం కాకపోతే, గొంతు ఎత్తలేక అందరికీ అదే అభిప్రాయం ఉండి ఒక్కొక్కరుగా పార్టీ నుంచి తప్పుకుంటున్నారు కానీ అతన్ని ఏం చేయలేని పరిస్థితి. సో అన్బీటబుల్ పర్సనాలిటీ అది, అన్మూవబుల్ కుర్చీ అది, ఓకే, అది కాంక్రీట్ కుర్చీ. సో అతగాడి వల్లనే అనేక దుష్పరిణామాలు ఏర్పడ్డాయి పార్టీలో. ముఖ్యంగా మీరు చూసినట్టయితే వైఎస్ఆర్సీపీకి ఐప్యాక్ అనే దాన్ని పెట్టడం జరిగింది. అవును, ఐప్యాక్ ముందు అధికారంలోకి వచ్చినప్పుడు ప్రశాంత్ కిషోర్ ఆధ్వర్యంలో గుంబనంగా అసలు ఏం చేస్తారో ఎవరికి తెలియకుండా, ఎవరు ఆ సంస్థ సభ్యులో తెలియకుండా హిడన్గా సర్వేలు చేసి పర్ఫెక్ట్ నివేదికలు జగన్మోహన్ రెడ్డి గారి టేబుల్ మీదకి వెళ్ళి తీసుకోవాల్సిన చర్యలు నిర్మాణాత్మకంగా తీసుకుని ఆ ఎలక్షన్ గెలిచారు. ప్రశాంత్ కిషోర్ గారు తన టీం సభ్యుల్ని ఎప్పుడు కూడా జనాల్లో ఎవరో తెలియకుండా పెట్టారు. ఓకే, అంటే ఒక షాడో. అలా కాకుండా గత 2024 ఎలక్షన్కు ముందు 3 సంవత్సరాల నుంచి పనిచేసిన ఐప్యాక్ వాళ్ళ సభ్యుల్ని పూర్తిగా శాసనసభ్యుల మీద కోఆర్డినేషన్ అనే పేరుతో పెట్టి, ఐఏఎస్లతో కూడా మీటింగ్లు డైరెక్ట్గా వాళ్లే పెట్టి, సీఎంఓలో సైతం వాళ్లే అనేక నిర్ణయాలను ప్రభావితం చేసే విధంగా దూరిపోయి, ముఖ్యంగా స్ట్రాటజీస్ అని, సర్వేస్ అని అన్నిటినీ ఏమార్చి జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చే విధంగా స్లోగన్స్ రాసి వై నాట్ 175 అని, మరీ ముఖ్యంగా జగనన్న నువ్వే మా భవిష్యత్తు, జగనన్న నువ్వే మా జీవితం అని రాసి ఎమ్మెల్యేలందరికీ ఒక స్కూల్ సంచి తగిలిచ్చి ఆ స్టిక్కర్స్ అందరు ఇళ్ళకి వేయమని చెప్పి పంపించారు. అవును, అనేక తిట్లు, ప్రతి దగ్గర అంతో ఇంత అసంతృప్తి ఉంటుంది. కలిసినప్పుడు కడిగేయాలని జనానికి అందరికీ ఉంటుంది. కానీ జనం మంచివాళ్ళు, కొన్ని మంచి పనులప్పుడు కొన్ని చిన్న చిన్న సమస్యల్ని మర్చిపోతారు. కానీ చిన్న చిన్న సమస్యలు హైలైట్ అయ్యే విధంగా గడప గడపకి ప్రోగ్రాం తీసుకొని అది చాలా మంచి ప్రోగ్రాం అనుకునే విధంగా డిజైన్ చేసినట్టు వీళ్ళు చెప్పి ఆ ఎమ్మెల్యేలని ఎలక్షన్కి ఒక 1.5 year ముందు నుంచే తిట్టించడం మొదలుపెట్టారు ప్రతి వీధిలో. ఇది ఒక నిర్మాణాత్మకమైన తప్పు. ప్రజా సమస్యలు వినాలి, దానికి గ్రీవెన్స్ డే ఉంది, అనేక విధాలుగా ఎమ్మెల్యే ఆఫీస్ ఓపెన్ ఉంటుంది, ఎమ్మెల్యే దగ్గరికి వచ్చి రిప్రజెంటేషన్స్ ఇస్తే పరిష్కారం చేసే అవకాశం. గడప గడపకి పోవడం ఎంత పెద్ద తప్పు అయిందంటే అది అంతా ఇంత చిన్న తప్పు కాదు. అంటే 10 మంచి పనులు చేసినా ఒక 4 సమస్యలు చిన్న చిన్నవి, దోమల సమస్య లేకపోతే మురుగునీటి సమస్య, ఆ వీధిలో రోడ్డు గతుకులుగా ఉన్నాయనో, ఇవి హైలైట్ అయిపోయి చేసిన మంచి పనులు ఇచ్చిన స్కీములన్నీ పోయినాయి. ఓకే, సో ప్రజల నోటితో తిట్లు తినడానికి ఆ ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళకి తప్పనిసరి పరిస్థితి క్రియేట్ అయింది గడప గడపతో. తద్వారా సబ్సిక్వెంట్గా ఏం జరిగింది, ఇతని మీద అసంతృప్తి ఉందని చెప్పి ఐప్యాక్ నివేదికలు ఇవ్వడం మొదలుపెట్టింది. ఎక్కడికక్కడ నివేదికలు ఇవ్వడం, ఆ నివేదికల ప్రకారం ఈ ఊర్లో ఉన్నోళ్ళని పక్క ఊరికి, పక్క ఊరు ఉన్నోళ్ళని పై ఊరికి, పై ఊర్లో ఉన్నోళ్ళు కింద ఊరికి పంపించారు. దాంతో ఏమైంది, అందరూ ఓడిపోయారు. ఇది ఐప్యాక్ యొక్క మిస్మేనేజ్మెంట్, కోటరీ యొక్క కోవర్ట్గిరి, ఈ రెండు కలిపితే జగన్మోహన్ రెడ్డి గారి ఓటమి. ఒకవైపు నుంచి చూస్తే. ఓకే, ఇంకోవైపు నుంచి చూస్తే యాంటీ ఇన్కంబెన్సీ పతాక స్థాయి, స్కీములు తప్ప డెవలప్మెంట్ చేయలేదనేది ఇంకొకటి, కార్యకర్తల్ని అన్యాయం చేశారనేది ఇంకొకటి. దాంతోపాటు ముఖ్యంగా నమ్ముకున్న నాయకులకి 5 సంవత్సరాల పాటు బిల్లులు ఇవ్వకుండా సతాయించిన ప్రభుత్వంగా ఒక గొప్ప హిస్టరీ. అంటే జగన్మోహన్ రెడ్డి పాలన మీద ప్రజల అభిప్రాయం ఏదైతే ఉందో అది మీకు ముందుగానే తెలుసు కదా, మరి జగన్మోహన్ రెడ్డిని హెచ్చరించేటువంటి ప్రయత్నం మీరు ఎప్పుడు చేయలేదా? ఒకవేళ మీరు కనుక జగన్మోహన్ రెడ్డికి సలహాలు సూచనలు కనుక ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారి రియాక్షన్ ఎలా ఉంటుంది అసలు? అంత దాకా మమ్మల్ని పోనిస్తే కదా. ఎమ్మెల్యేలకే అపాయింట్మెంట్ లేదు, మంత్రులకే అపాయింట్మెంట్ లేదు. అధికారంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అఫిషియల్గా నేను 5-6 సార్లు మాత్రమే కలవగలిగా. నా పదవి గురించి ఒకసారి వచ్చినప్పుడు, జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్న మీరు దాదాపు వారంలో 2 రోజులు సీఎంఓకి వెళ్ళేవాడిని. నేను జాతీయ అధికార ప్రతినిధి అయితే ఎవరికి గొప్ప, మాట్లాడేలా కానీ కలిసేదేంటి? అది వాళ్ళ ఒపీనియన్. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఒపీనియన్ కాదు ఇది. ఓకే, మధ్యలో కలవనివ్వరు. ఎవరు అసలు మిమ్మల్ని అడ్డుకున్న కోటరీ ఎవరు?
పేర్లు నేను చెప్పకూడదు అనుకున్నా, అందరికీ తెలుసు మొత్తం. ఈరోజు ఇప్పటికీ కూడా నిలబడి 4 పిల్లర్స్ లాగా 6 పిల్లర్స్ లాగా ఎవరైతే ఉన్నారో చుట్టూ దడిగట్టు ఉంటారో వాళ్ళే కొట్టరి, ఎవరో కాదు. ఈరోజు మీడియా డిపార్ట్మెంట్ అంటూ తగుదనమ్మా అని చెప్పి ఒక స్క్రిప్ట్లు కొట్టేసి ల్యాప్టాప్ల మీద ఏదో స్క్రిప్ట్లు రాసుకునే విలేకరులుగా ఉన్న వాళ్ళని కొందరిని ఎవరినైతే పెట్టారో అక్కడ, అంతకుముందు సాక్షి స్టాఫ్గా ఉన్న వాళ్ళని, వాళ్ళందరూ కలిసి నిజంగా నిజం చెప్తున్నారా, పనికి మాలిన స్క్రిప్ట్ రాస్తున్నారు. మీరు గమనించండి, ఇప్పటికి కూడా కోర్టుగిరి అట్లాగే ఉంది. ఓకే, ఎవరైనా ప్రజాస్వామ్యయుతంగా జరిగే ఎన్నికల్లో రాజ్యాంగం ఇచ్చిన హక్కు రూలింగ్ పార్టీకి 5 సంవత్సరాలు మాత్రం. అవును, 5 సంవత్సరాల తర్వాత రావాలి, జనం దగ్గరికి వెళ్ళాలి, మేము చేసిన ప్రోగ్రెస్ కార్డ్ పెట్టాలి, కొత్తగా ఏమన్నా వాగ్దానాలు ఇచ్చి వాళ్ళని మెప్పించాలి. ఉత్త ప్రోగ్రెస్ కార్డే కాదు, వాళ్ళని కన్విన్స్ చేయాలి. అదే సమయంలో మీడియా యొక్క కోఆర్డినేషన్, మీడియా యొక్క కోఆపరేషన్ని అరమరికలు లేకుండా అందరినీ మనవాళ్ళుగా చేసుకునే అవకాశం ఉంటే కొన్ని వర్గాల్ని, కొన్ని మీడియా సెక్టర్స్ని, కొన్ని ఛానల్స్ని బద్ద శత్రువులాగా తయారు చేసుకొని వాళ్ళని రాజకీయ పార్టీల కన్నా ఎక్కువ ద్వేషించే విధంగా స్క్రిప్ట్ రాసింది ఎవరు? అన్న, మీరు అంటే వైఎస్ఆర్సీపీని వీడి బయటకు వచ్చిన తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో భాగంగా వైఎస్ఆర్సీపీలో నేనున్నప్పుడు నేను మాట్లాడింది ప్రతి ఒక్కటి కూడా స్క్రిప్టే, నాకు వచ్చినటువంటి స్క్రిప్ట్ ఆధారంగానే నేను మాట్లాడాను అంటూ మీరు చెప్పారు. ఏంటి నిజంగా వైకాపాలో మీరు ఏదైనా మాట్లాడాలి అంటే స్క్రిప్ట్కి అనుగుణంగానే మాట్లాడాలా, లేదంటే ఏ ప్రెస్ మీట్ అయినా, అది ఎంత స్థాయి నాయకుడైనా, ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చేది కూడా స్క్రిప్టే. ఆ స్థాయి ఈ స్థాయి నాయకులు కాదు, మేం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆలవగ్గా మాట్లాడగలడు, కానీ ఆయన స్క్రిప్ట్ ఇస్తారు కాబట్టి ఆ పేజీలు చూస్తారు. మీరు గమనించండి, ఏ ప్రెస్ మీట్లైనా గమనించండి, వాస్తవం. దే ఆర్ ఇన్ఫ్లుయెన్స్ దట్ మచ్. ఓకే, పార్టీ అధినాయకుడికి అన్ని పేజీలు ఇస్తారు. స్క్రిప్ట్ ఇచ్చేది ఎవరు? పేర్లు నేను చెప్పను. మీడియా డిపార్ట్మెంట్లో ఏదైతే టీం ఉందో వాళ్ళని ఎవరు హెడ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఒక టీం ఉంది, ఆ టీంని కొందరు హెడ్ చేస్తున్నారు. పేర్లు నేను చెప్పకపోయినా ఈ రోజు పబ్లిక్ డొమైన్లోకి వచ్చేసినాయి ఆ పేరు. సరే పోనీ నేను అడుగుతాను ఆ పేరు. సజ్జల రామకృష్ణారెడ్డి బూత్ స్క్రిప్ట్ వల్లే వైకాపా నేతలు ఒకరి తర్వాత ఒకరు ఇప్పుడు అరెస్ట్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. ఏంటి నిజంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారి బూత్ స్క్రిప్ట్ వల్లే ఈరోజు నిజంగా వైకాపా నాయకులు ఒకరి తర్వాత ఒకరు అరెస్ట్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉందంటారా? నేను తన పేరు తీసినా తీకపోయినా ఈరోజు అరెస్ట్ అయి రిమాండ్లో ఉండి తాను సంతకం పెట్టాడని చెప్తున్న రిమాండ్ రిపోర్ట్ ప్రకారం సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇచ్చిన స్క్రిప్ట్ వల్లే నేను ఆ విధంగా మాట్లాడాని సాక్షాత్ పోసాని కృష్ణమురళి గారు చెప్పినట్టు మన దగ్గర ఉన్న సమాచారం. దాన్ని వైరల్ చేసింది తన తనయుడైన సజ్జల భార్గవరెడ్డి గారు అనే పేరు కూడా చెప్పడం మాత్రం మనం అంతా చూసాం. అవును. సో అది నిజమా కాదా అనేది ఎప్పుడు తెలుస్తుంది? ఇంకొక 2 స్టెప్స్ ఉన్నాయి. ఒకటి, ఆ రిమాండ్ రిపోర్టుకు సంబంధించిన సంతకం పెట్టిన పోసాని కృష్ణమురళి గారిది అదే రీఇటరేట్ చేస్తూ సదరు జడ్జి గారి ముందు కానీ ఒక్కసారి వాంగ్మూలం ఇస్తే ఖచ్చితంగా వాళ్ళకు కూడా ప్రభుత్వం నుంచి నోటీసులు వెళ్తాయని నేను భావిస్తున్నా. ఇది మామూలుగా సిస్టమేటిక్గా జరగాల్సిన స్టెప్స్ నేను చెప్తున్నా. సో ఇంతమంది అరెస్ట్ అయినా ఎవరు నేరుగా పేర్లు చెప్పలే, కానీ పోసాని కృష్ణమురళి గారు ఇచ్చిన దాంట్లో డైరెక్ట్గా పేర్లు చెప్పారని ఏదైతే రిమాండ్ రిపోర్ట్ ఉందో, రేపు దానికి ఆయన స్టాండ్ కాకుండా కోర్టుకు వచ్చినప్పుడు నా చేత బలవంతంగా సంతకం పెట్టించారు, నేను ఆ పేర్లు చెప్పలేదని ఎదురు తిరిగినా, లేదు ఎంటీ పేపర్ మీద సంతకం పెట్టించారు కాబట్టి నాకేం సంబంధం లేదు, వాళ్ళు ఏం రాసుకున్నారో నాకు తెలియదు అని చెప్పినా, గుర్తులేదు మర్చిపోయా అని చెప్పినా, ఇది స్టాండ్ కాదు. ఓకే, ఇది ఒక టెక్నికల్ ఇష్యూ. కానీ ఓవరాల్ గా స్క్రిప్ట్ల వల్ల నాయకుల భవిష్యత్తులు దెబ్బతిన్నమాట వాస్తవం. నేను పేర్లు చెప్పకూడదన్న విధానానికి మాత్రం కట్టుబడి ఉన్నానే. కానీ ప్రతిపక్ష నాయకులైనటువంటి పోసాని కృష్ణమురళి గారు కూడా అప్పటి ప్రతిపక్ష నాయకులైనటువంటి చంద్రబాబు గారి మీద, లోకేష్ గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ అసభ్యకరమైన పదజాలంతో దూషించినటువంటి నేపథ్యంలో అది కూడా స్క్రిప్టేనా? ఇక్కడ స్క్రిప్ట్ యొక్క పాత్ర 95%. ఓకే, 5% అధిష్టానాన్ని మెప్పించాలి. మనం ఇలా మాట్లాడితేనే వాళ్ళని రీచ్ కాగలం, వాళ్ళు ఫర్దర్గా మనకి ఏదైనా డిజిగ్నేషన్స్ ఇస్తారు అన్న కాంపిటీషన్ నడిచింది. ఒక ఎమ్మెల్యేతో ఇంకో ఎమ్మెల్యే పోటీ పడి తిట్టేవాళ్ళు, ఎందుకంటే నేను మంత్రి అవ్వాలని. ఒక అధికార ప్రతినిధితో ఇంకో అధికార ప్రతినిధి పోటీ పడేవాడు, ఎందుకంటే నేను ఏదైనా చైర్మన్ కావాలని. లేదంటే ఇంకో దానికోసం
నాయకుడిని మెప్పించే క్రమంలో పడ్డ యాతన ఈ అతి. ఓకే, ఈ అతిలో నుంచి వచ్చిన అంటే విధ్వంసమే. బూతులతో రెచ్చిపోతే మాత్రమే వాళ్ళకి వైఎస్ఆర్సీపీలో పదవులు ఉండేటువంటి అవకాశం ఉందంటారా? అసలు ఈ మెసేజ్ ఎంత బలంగా వెళ్ళిపోయింది ఇప్పుడు జనంలోకి. దీనికి ఒక మాట చెప్పాలి. అసలు ఈ పార్టీ ఎవరిది? పార్టీ అధిష్టానం ఒకటి ఉంది. పార్టీ ఒక వ్యక్తి ఫ్లోట్ చేసిన అధిష్టానం అంటూ ఒక కోర్ గ్రూప్ ఉంటుంది. ఏ దశలో అయినా ఇది కాదు పద్ధతి, ఇలా మాట్లాడితే మనకి నెగటివ్ తంతుంది, సోకాల్డ్ ఫైర్ బ్రాండ్స్ అని పిలిచిన వాళ్ళందరూ యూట్యూబ్లో ట్రోలింగ్కి ఉపయోగపడ్డారే కానీ వాళ్ళు మాట్లాడిన మాటలకి ట్రెండింగ్గా వ్యూస్ భయంకరంగా వచ్చినాయే కానీ పచ్చి బూతులు మాట్లాడితే అవి పతాక స్థాయిలో యూట్యూబ్ అంతా రొటేట్ అయ్యాయి కానీ స్క్రోలింగ్ చేసినప్పుడల్లా వాళ్ళే ముక్కలుగా వచ్చేవి కానీ డిగ్నిఫైడ్గా డీసెంట్గా మాట్లాడిన వాళ్ళది ఎక్కడైనా ట్రోల్ అయిందా? ఎక్కడైనా వైల్డ్గా వచ్చిందా? పోనీ ప్రాధాన్యత క్రమంలో వాళ్ళని ఎవరన్నా మైకులు పెట్టి అడిగారా మీ అభిప్రాయం ఏమిందని అడిగే స్థితి కూడా నోచుకోవాలి. దీంట్లో మీడియా తప్పిదం కూడా కొంచెం అటు ఇటుగా ఉంది. ఎందుకంటే వ్యాపారం ఈరోజు యూట్యూబ్ అయినా లేకపోతే కష్టం, అది వ్యూస్ రాకపోతే మనకు నష్టం. కాబట్టి ఆ క్రమంలో అతి ఎవరైతే చేశారో వాళ్ళకే ఎక్కువ ఇంటర్వ్యూలు దొరికాయి, వాళ్ళకే ఎక్కువ ప్రెస్ మీట్లు దొరికాయి. అన్నిటికీ మించి సాక్షాత్ అసెంబ్లీ వేదికగా ఒకరికి మించి ఒకరు తిడుతుంటే సభానాయకుడిగా ఉన్నవారు దాన్ని అడ్డుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కసారి ఇది కాదు మన విధానం, మనం మాట్లాడాల్సింది సబ్జెక్టు, మనం అసెంబ్లీలో ఉన్నాం, రోడ్లో తిట్టినట్లు ఇక్కడ మాట్లాడద్దు, ఇది పర్సనల్ అజెండాలు టార్గెట్ చేయడానికి ఇక్కడికి రాలా, సభా సమయం చాలా విలువైంది, ఇక్కడ మీ మంత్రివర్గ శాఖలకు సంబంధించి వాళ్ళు అడిగిన ప్రశ్నలకు మనం సమాధానం చెప్పాలి, వాళ్ళు గతంలో చేసిన అవినీతి గురించి ఉంటే ఖచ్చితంగా మీరు పాయింట్అవుట్ చేయండి, దాని గురించి మనం ఏం చర్యలు తీసుకోబోతున్నామో సభ సాక్షిగా చెప్దాం, తప్పేం లేదు. అలాగాని నియంత్రించుంటే అసలు ఒకరికి మించి ఒకరు కానీ తిడితే మీకు ప్రమోషన్ కాదు కదా, మీకు ఇంకోసారి టికెట్ కూడా ఇవ్వనని చెప్పుంటే ఒక్కరైనా తిట్టే సాహసం చేసేవాళ్ళ. ఇక్కడ లోపం ఎక్కడుంది? జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే వాళ్ళు తిడుతున్నప్పుడు ముసిముసి నవ్వులు నవ్వాడో దానివల్ల వచ్చిన ప్రాబ్లమే ఇది. నాకు జగన్మోహన్ రెడ్డి గారిలో అనేక అంశాలు నచ్చినాయి, ఈ అంశం మాత్రం నచ్చలా. ఎందుకంటే కెప్టెన్ గాని కంట్రోల్ చేసుంటే టీము ఈ విధంగా అతికి పోకుండా ఉండేవాళ్ళు. దానివల్ల ఈరోజు ఈ కేసులు లేకుండా ఉండేవి. ఈ కేసులు రావడానికి కారణం నోరు మంచి అయితే ఊరు మంచి అనే సామెత మనకు తెలుసు. అలా కాకుండా నాలాంటి వాళ్ళు కూడా అంతో ఇంతో మాట్లాడారు కాబట్టి అనేక మీడియాల్లో నేను క్లియర్గా చెప్తూ వస్తున్నా. బీజేపీకి వచ్చిన రోజు నుంచి నేను చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి టైం అడుగుతున్నా, అనేక మంది ద్వారా అడుగుతున్నా, వాళ్ళ అపాయింట్మెంట్ కోసం మీలాంటి మీడియా మిత్రులను కూడా ఇనిషియేట్ చేయమని అడుగుతున్నా, ప్రతి ఒక్కరిని అడుగుతున్నా. ఎందుకు అడుగుతున్నా? నేను తప్పుగా మాట్లాడిన ప్రతి మాటకి వ్యక్తిగతంగా కలిసి మీడియా కెమెరాల సాక్షిగా వాళ్ళకి అన్కండిషనల్ అపాలజీస్ చెప్పుకోవాలనుకుంటున్నా. ఎందుకంటే నేను ఈరోజు కూటమి సభ్యుడిని, బీజేపీ టెక్నికల్గా ఈరోజు మేము కూటమిగా ఎన్డీ అలయన్స్లో ఉన్నాం. అవును, నేను ఇప్పుడు కూటమి కోసం డిఫెన్స్ చేసే రోల్లో ఉన్నా. అంటే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న పరిపాలనని, నారా లోకేష్ గారు చేస్తున్న శాఖని, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న డ్యూటీస్ని ఐ హ్యావ్ టు డిఫెండ్. ఇట్ ఈస్ మై రోల్ టుడే. నేను ఈరోజు ఈ డిఫెన్స్లో ఉన్నప్పుడు వాళ్ళని కలిసి పాత విషయాల్ని మనసులో పెట్టుకోవద్దు, పెద్ద మనసుతో తీసుకోవాల్సిందిగా, పాత వాటికి సంబంధించి నేను ఏదన్నా అరాకొర మాట్లాడితే క్షమించాల్సిందిగా నేను తగ్గి ఖచ్చితంగా వాళ్ళకి క్షమాపణ చెప్పాలనుకుంటున్నా. అలా చెప్పినప్పుడే అరమరికలు లేకుండా కూటమి కోసం నేను గళమెత్తగలను. గత ప్రభుత్వం చేసిన అనేక నీచమైన స్కామ్స్ గురించి బయట పెడితే అప్పుడు మాత్రమే శాంక్టిటీ ఉంటుంది. వాటన్నిటికన్నా ముందు ఈ ముగ్గురు నాయకుల్ని కలవడానికి నేను సాక్షాత్తు మా పార్టీ అధ్యక్షురాలైన పురంధేశ్వర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సరైన సమయంలో అపాయింట్మెంట్స్ కోసం టైం అడుగుదాము అని, అలాగే చేద్దామని చెప్పారు. ఎందుకంటే నేను ఈరోజు బీజేపీ సభ్యుడిగా ఉన్నా, నరేంద్ర మోడీ గారు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారిని పార్లమెంటు వేదికగా పొగిడినప్పుడు మా బాధ్యత ఏంటి? వీ హ్యావ్ టు డిఫెండ్ అవర్ ఎన్డీఏ అలయన్స్ పార్ట్నర్స్ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు. ఇది నేను సక్రమంగా చేస్తున్నానా లేదా అనేది వాళ్ళు గమనించాలంటే అరమరికలు లేకుండా వాళ్ళతో, వాళ్ళ నాయకత్వంతో నేను మింగిలై పనిచేయాలి. ఇప్పుడు పట్టిన జెండా బీజేపీ, ఉన్నది కూటమిలో, కూటమిని నేను డిఫెన్స్ చేసేటప్పుడు ఇది నాకు అవసరమైన చర్య. అవును, నేను ఖచ్చితంగా ఆ దిశగా ముందుకెళ్తున్నా. రవిచంద్ర రెడ్డి గారు, ఇంకొకటి
వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేసేటువంటి కోవర్ట్లు కొంతమంది ఉన్నారు. ఆ కోవర్ట్ల వల్లే 2024లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘోర ఓటమిని చవి చూడాల్సి వచ్చింది అంటూ మీరు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏంటి నిజంగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేసేటువంటి కోవర్ట్లు వైఎస్ఆర్సీపీలో ఉన్నారా? వారి వల్లే వైఎస్ఆర్సీపీ ఘోర పరాజయాన్ని చవి చూడాల్సి వచ్చిందా అంటే ఏం చెప్తారు? 100% ఇది నిజం, దాచిపెట్టినా దాగదు. ఎవరా కోవర్ట్లు? పేర్లు నేను చెప్పనని చెప్పాను. అంటే అంటే పేర్లు ఇతర నేను పార్టీల్లో చెప్పకపోయినా జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేసేటువంటి కోవర్ట్లు ఉన్నారు అనేది మేము ఇప్పటి వరకు విన్నాం. కానీ వైకాపాలో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేసేటువంటి కోవర్ట్లు ఉన్నారా అనేది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న వాళ్ళల్లో ప్రధానమైన కోవర్ట్లు ప్రధానమైన బాధ్యతల్లో ఉన్నారు. ఎగ్జాంపుల్, ఎలక్షన్ వస్తుంది సరే, 2024 ఎలక్షన్ వస్తుంది. ఎలక్షన్కి 1 year ముందు దాకా ఉన్న బలమైన నాయకులు ఎలక్షన్ రోజుకి ఎందుకు లేరు? తెలుగుదేశం పార్టీకి, నాది నెల్లూరు జిల్లా, నెల్లూరు జిల్లాలో ఎన్టీఆర్ గారు పార్టీ 1983లో పెట్టినప్పటి నుండి ఒక్కసారి కూడా తెలుగుదేశం పార్టీ 10కి 10 గెలవలే. చెక్ చేసుకోండి. మరి ఈసారి 10కి 10 ఎలా గెలిచింది? 2014లో కూడా విభజన జరిగింది, చాలా యాంటీ ఇన్కంబెన్సీ ఉంది కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ఆర్సీపీ గెలవకుండా ఓడిపోయింది, కొద్దిలో ఓడిపోయింది, కానీ 10కి 10 గెలవలేదు కదా. అప్పుడు కూడా ఎన్డీఏ అలయన్స్ ఉంది, మోడీ గారి హవా ఉంది దేశం అంతా. పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయకుండా తన అభ్యర్థులను నిలపకుండా డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చారు. అప్పుడు కూడా 10కి 10 గెలవలేదే. ఇక్కడ ఏం జరిగిందంటే సిస్టమేటిక్ గా ఇక్కడున్న కోవట్లు పక్క పార్టీకి అభ్యర్థుల్ని కరువు ఉందని చెప్పి సప్లై చేశారు. అది ఆనం రామనారాయణ రెడ్డి గారు కావచ్చు, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కావచ్చు, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు కావచ్చు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు, మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, ముఖ్యంగా ఒకరని కాదు, బాలశౌరి గారు కావచ్చు, లావు కృష్ణదేవరాయలు గారు కావచ్చు, వసంత కృష్ణప్రసాద్ గారు కావచ్చు, మరి పార్థసారథి గారు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్ట్ ఉంది. ఇది ఒక పార్ట్. మీరు గమనిస్తే బాగా క్లీన్గా అర్థమైపోద్ది గేమ్. మన సొంత టీంలో మెంబర్స్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్న విధంగా ఓడించారు జగన్మోహన్ రెడ్డి గారిని. దాంతోపాటు ఎన్ని సర్వేలు వచ్చినాయో, ఇంటెలిజెన్స్ సర్వే, గవర్నమెంట్లో ఉన్న సర్వేలను కూడా ట్యాంపర్ చేసి ఆయనకు నచ్చే విధంగా ఆయన టేబుల్ మీద పెట్టేవాళ్ళు. దాదాపు 11 సర్వేలు జరిగాయి. 11 సర్వేల్లో ఏదన్నా నిజాయితీగా ఆయన ముందు పెట్టారా? ఆ 11 సర్వేల్లో వైఎస్ఆర్సీపీ ఓటమి చవి చూడబోతుంది అనేది స్పష్టంగా ఉందా? 11 సర్వేల్లో మనం వెనకబడుతున్నాం, మనం ఇలాంటి సెక్టర్స్లో డెవలప్మెంట్ చేసుకోవాలి, ఇలాంటి సెక్టర్స్లో ఈ ఫార్ములాలు వాడాలి, లేకపోతే బయటపడము. బాగా బయటపడితే 120 సీట్లు రావచ్చు, బాగా బయటపడకపోతే 95 నుంచి 105 మధ్యలో గెలిచే అవకాశం ఉంది అనేది వాస్తవమైన పరిస్థితి. కొన్నిట్లో 80 సీట్లకి అటు ఇటుగా రావచ్చు అని కూడా వచ్చింది. కానీ వీళ్ళు వై నాట్ 175 నినాదం రాస్తారు అంటే ఆయన్ని మెప్పించి ఆయన్ని ఒక డార్క్నెస్ లో ఉంచడానికి. అంటే ఈ సిస్టమేటిక్ ట్యాంపరింగ్ ఏదైతే జరిగిందో, అంటే ఈ ట్యాంపరింగ్ చేసింది ఎవరు? ఐపాక్ టీము, అలాగే మీరు ఇందాక చెప్పినటువంటి కోటరీ ఓకే రెండు. ఈ ఐపాక్ కూడా ఆ కోటరీ అధీనంలోకి వెళ్ళిపోయింది. ఓకే, అంటే ఆ కోటరీ కబంధాస్తాల్లో ఐపాక్ వెళ్ళిపోయింది అంటారు. ఎందుకంటే పేమెంట్స్ అన్ని వాళ్ళ ద్వారానే పోవాలి. సో ఖచ్చితంగా దాంతో పాటు అంటే ప్రజల అభిప్రాయాన్ని కానీ అసలు క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితులు ఎంత దారుణం అంటే మొదట గడప గడప ద్వారా ఎమ్మెల్యేని చీకొట్టించారు. ఆ ఎమ్మెల్యేలకి నెగటివ్ ఒపీనియన్ ఉందని పక్క ఊర్లోకి పంపించారు. పక్క ఊర్లో ఉన్న వాళ్ళని ఇంకొక ఊరికి పంపించారు. ఊరు పేరు తెలియని వ్యక్తుల్ని అత్యంత బలీయమైన అభ్యర్థులుగా నిలబెట్టేలా చేశారు. ఎవరు చేశారు ఇదంతా? నేను అడుగుతున్నా, ఒక్కసారి లిస్టు తీయండి. కులాల కుంపటి పెట్టి పనికిమాలిన స్క్రిప్ట్తో నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలను రాసి ఓవర్ నైట్ 6 అగ్రకులాలు దూరం అయ్యేలా చేసిన గొప్ప వ్యక్తి ఎవరు? ఆ టీం కాదా? ఆ మీడియా మేనేజ్మెంట్ కాదా? నేను అడుగుతున్నా, TV5, ABN, ఈనాడు, ఆంధ్రజ్యోతిని తిట్టడం తప్ప ఎప్పుడైనా మీడియాని మేనేజ్ చేయడానికి మన గవర్నమెంట్ తరఫున ఒకటి CPRO ఉన్నాడు, ఇంతమంది PROలు ఉన్నారు, ఇంతమంది మీడియా అడ్వైజర్లు ఉన్నారు, మీడియా సలహాదారులు ఉన్నారు. వీళ్ళంతా మనల్ని మీడియాకి ఎందుకు ఫ్రెండ్లీగా చేయట్లేదు? నేరుగా కత్తి జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారి నోటి నుంచి వాళ్ళని విమర్శించండి సార్ మీరు, అప్పుడైతే వాళ్ళకి శాంక్టిటీ తగ్గద్దని నమ్మించారో దానివల్ల పూర్తిగా ఒక సెక్టర్ మొత్తం మనకు వ్యతిరేకమైపోయింది. ఒక్కసారి నాకు మీడియా కోఆర్డినేటర్గా బాధ్యతలు ఇచ్చిన తర్వాత నన్ను పెర్ఫామ్ చేయనీలా. ఓకే, అది ఎవరు అడ్డుకున్నారు?
పర్లేదు, పేర్లు చెప్పాలి కదా. పేర్లు వద్దులేండి, ఎందుకంటే నేను ఒక నిబంధనకు కట్టుబడ్డాను. తన కుటుంబ సభ్యుడికే వేసుకున్నాడు మీడియా డిపార్ట్మెంట్లో. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో సమూలమైన మార్పులు తేవాలని నేను అనుకున్నా. 6 నెలలు నన్ను పని చేయనీయకుండా వన్ ఫైన్ మార్నింగ్ తన కుటుంబ సభ్యుడికే ఆ పదవి వేసుకున్నాడు. తన కొడుకే వేసుకున్నారా? ఏదో జరిగింది మొత్తం మీద. నేను అనేది ఏంటంటే ఎందుకంత స్వార్థం అంటే వాళ్ళ స్ట్రాటజీ సమూలంగా మారిపోయి నా స్ట్రాటజీ ఇంప్లిమెంట్ అయ్యింది. జగన్మోహన్ రెడ్డి గారిని మీడియా ప్రతినిధులుగా ఎవరైతే మీడియా మేనేజ్మెంట్ చూస్తారో రోజు కాఫీ తాగేటప్పుడే ఆయన కలిసే అవకాశం ఉండేది. నాలాంటి వ్యక్తి రోజు కాఫీ తాగేటప్పుడు ఆయన కానీ కలిస్తే వీడెళ్ళి మొత్తం నిజాలు చెప్పేస్తాడని ఆపారు. ఓకే, ఏంటి సజ్జల రామకృష్ణారెడ్డి వల్లే వైఎస్ఆర్సీపీ ప్రశ్నార్థకంగా మారబోతుందా అంటే ఏం చెప్తారు? కోటరీ ప్రభావం ఇలాగే కొనసాగితే 2024 ఎలక్షన్ ఓడిపోయారు, 2029 ఓడిపోతారు. పార్టీ ఉంటే 2034లో కూడా ఓడిపోతారు. ఓకే, అసలు ఉండదంటారా పార్టీ ఉంటే అని ఎందుకన్నానంటే వీళ్ళ ఉద్దేశంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన స్క్రిప్ట్ ఏంటంటే నా వయసు 51, అవసరమైతే ఇంకో 10 ఏళ్ళు నేను ప్రతిపక్షంలో ఉంటానని ఆయనకు రాసిచ్చారు. ఎవరైనా కార్యకర్తల మనోభావాల్ని మనోధైర్యాన్ని పెంచే విధంగా మనం తప్ప ఇంకెవరు ఈసారి గెలిచే ప్రసక్తే లేదని చెప్పి రాయాలి. కానీ ఇప్పుడు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఈ పదాలు అయితే దొల్లిపోయినాయిగా. మొదటి సమావేశాలు, రెండో సమావేశాల్లోని ఈ పదాలు దొల్లిచ్చారుగా, సక్సెస్ఫుల్గా చేయించారుగా. దాంతోపాటు ఇప్పుడు వచ్చినప్పుడు ఏం చెప్తున్నారు, రాబోయే 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు మళ్ళీ మనమే అధికారంలో ఉంటాం. జనాన్ని మాయ చేయాలనుకోవడం తప్పు. జనం ప్రతిసారి ఇచ్చేది 5 సంవత్సరాలే. ఈసారి జరిగిన దానికి ప్రజలు తిరిగి మనకి అధికారం ఇచ్చే దిశగా ఈ ప్రభుత్వం నడుస్తుంది. మనం మన ఇల్లు చక్కదిద్దుకుందాం, మనలో జరిగిన లోపాలను దిద్దుకుందాం, మనం ఎక్కడ రాంగ్ ఫార్ములాలు అప్లై చేసాం వాటిని అన్నింటినీ భేషజాలకు పోకుండా ఎవరమైనా ఇంక్లూడింగ్ నేనైనా మార్పుని మీరు విజిబుల్గా చూస్తారు. రాబోయే రోజుల్లో కార్యకర్తలను అందరినీ కాపాడుకుందాం, కార్యకర్తల్ని తిరిగి సమాయత్తం చేసి వాళ్ళ జీవితాలను మార్చే విధంగా వాళ్ళకి ఏమీ న్యాయం చేయలేదు కాబట్టి చేద్దాం అని ఒక కమిట్మెంట్తో రాసిన స్పీచ్ రాలా. ఏం వాళ్ళకి తెలుగు రాదా? నాకు ఒక్కడికి వచ్చా? నేను అంతపాటి జర్నలిజం చేస్తేనే ఇంత చేశా, ఇన్ని మాటలు మాట్లాడుతున్నా. వాళ్ళు బాగా నాకన్నా ఎక్కువ జర్నలిస్టులు కదా. నేను ఈ విధానాలన్నీ ఆయనకి చెప్పకూడదని వాళ్ళు కోరుకున్నారు. దాంతోపాటు 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉంటారంటే ఇప్పటికే 65, 67, 70కి దగ్గర ఉన్న నాయకులందరూ రిటైర్ అయిపోవాలనా అధికారంలో లేకుండా? అంటే మీ వయసు 51, 52 కాబట్టి మీరు 35, 40 ఏళ్ళని వేసుకొని తర్వాత మళ్ళీ కొత్త టీం తయారు చేసుకుంటే ఇప్పుడున్న సీనియర్ నాయకులందరినీ ఏ పదవులు లేకుండా జీవితాన్ని అలా ముగించమనా? ఇక్కడ ఏమవుతుంది, సీనియర్ నాయకులుగా ఉన్న వాళ్ళకి ఈ పార్టీలో ఎందుకు ఉండాలనే ఆలోచన రాదా? అదే వాళ్ళ కోరిక, ఈ కోవట్ల కోరిక అదే. వాళ్ళందరూ వెళ్ళిపోవాలి, వాళ్ళు ఈ పార్టీని వదిలేయాలి, ఇక్కడ ఇంకా భవిష్యత్తు లేదని భావించాలి, ఇది వాళ్ళ కోరిక. అంటే ఇది పార్టీకి మేలు చేసేదా? మరీ ముఖ్యంగా దానికి మించి పోయినసారి తప్పు చేశాం, ఈసారి అధికారంలోకి వచ్చాక 2.0లో కార్యకర్తలందరినీ నేను కాపాడుకుంటానని జగన్మోహన్ రెడ్డి గారికి రాసిచ్చారు. మంచిదే, సూపర్. ఆ పాయింట్ ఇప్పటికైనా రాసిచ్చారు. కానీ నేను అడిగే సూటి ప్రశ్న కృష్ణ గారు వినాలి, సరే, జనం కూడా వినాలి, కార్యకర్తలు కూడా వినాలి. జగన్మోహన్ రెడ్డి గారికి అందరు అధికార ప్రతినిధులే తెలీదు. అధికార ప్రతినిధులు ఉన్నారో వాళ్ళ పేర్లు కూడా తెలియదు అంటారా? ఒకవేళ నేరుగా వస్తే వాళ్ళ మొహాలు కూడా గుర్తుండవు. ఓకే, అంటే ఆయనకు దగ్గర గుర్తుపెట్టుకునే తనం లేదని కాదు, వాళ్ళని ఎప్పుడు పరిచయం చేయలే, వాళ్ళు ఎవరికి ఐడి కార్డు లేవు. అధికార ప్రతినిధులకి ఐడి కార్డు ఇచ్చేంత డబ్బులు లేవా? అంటే వాళ్ళకి ఆ గౌరవం ఇవ్వకూడదు అనుకున్నారా? వాళ్ళ చేత పని చేయించుకోవాలి కానీ ఐడి కార్డులు ఇవ్వరా? డిజిగ్నేషన్ మమ అనిపిస్తారే కానీ పేపర్ మీద, లెటర్ హెడ్ మీద వాళ్ళకి హక్కుగా ఇవ్వరా? అంటే మీడియాలో కేంద్ర పార్టీ కార్యాలయం ఉత్తు లెటర్ ఒకటి ఇస్తారు కింద సంతకం లేనిది. సంతకం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టకపోతే నెక్స్ట్ ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో వాళ్ళు సంతకం పెడితే దానికి ఒక ఆథెంటిసిటీ ఉంటుంది. ఏ ఆర్డర్ అన్నా ఇవ్వండి, కింద కేంద్ర పార్టీ కార్యాలయం అదేంటది? బీజేపీ ఆర్డర్ ఇస్తుంది, పవన్ కళ్యాణ్ గారు ఆర్డర్ ఇస్తారు, పవన్ కళ్యాణ్ గారికి బదులు హరిప్రసాద్ గారు అయినా సైన్ చేస్తారు, లేదా మనోహర్ గారు అయినా సైన్ చేస్తారు, నాగబాబు గారు అయినా సైన్ చేస్తారు, చంద్రబాబు నాయుడు గారు సైన్ చేస్తారు, లేకపోతే నారా లోకేష్ గారు సైన్ చేస్తారు, లేదా వాళ్ళ అఫిషియల్గా సీనియర్గా ఉన్న జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ సంతకం పెడతారు.
ఒక్క కేంద్ర పార్టీ కార్యాలయం అనే పేరుతో విడుదలయ్యే లెటర్లు తప్ప వైఎస్ఆర్సీపీ నుంచి నియామకాలు ఏం జరిగినా ఎవరిదైనా సంతకం ఉందా? అంటే కోటరీ ఏం చేస్తుందో తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, సార్ వాళ్ళని దీంట్లో పెడుతున్నాం, దీన్ని వాళ్ళని పెడుతున్నాం, అది వాళ్ళని పెడుతున్నాం అనేసి మంత్రాలు చదివి ఒక లిస్ట్ ఒకటి చూపించి మామ అనిపించి వీళ్ళకి కావాల్సిన లిస్టు రిలీజ్ చేసేస్తారు. అంటే మీరు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి కోటరీలో కేవలం ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులు మాత్రమే ఉన్నారా? సామాజిక వర్గాలు ఉన్నాయి, ఒక సామాజిక వర్గం ఏం కాదు, ఉన్నాయి. అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి కోటరీలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు మాత్రమే ఉంటారని, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారికే వైఎస్ఆర్సీపీలోను జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది అనేటువంటి విమర్శలు రెడ్లకే అంత ప్రాధాన్యత ఇస్తే రవిచంద్ర రెడ్డి ఎమ్మెల్సీ అయ్యేవాడు. రవిచంద్ర రెడ్డి రెడ్డి కాబట్టి ఎమ్మెల్సీ కాలేకపోయాడు. ఊరు పేరు తెలియని వాళ్ళని, పార్టీలో చేరని వాళ్ళని, ఎందుకు వచ్చారో ఎప్పుడు వచ్చారో కండువా కూడా వేసుకోకముందే వాళ్ళని ఎందుకు ఎమ్మెల్సీలు చేశారు? ఏం చెప్పారు? అర్హతే ప్రామాణికత అన్నారు, నమ్మాం. కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం, పార్టీలు చూడడం, వర్గాలు చూడడం, అర్హత ప్రామాణికత అన్నారు. చేసింది ఏంటి? కులం మాత్రమే చూసి పదవులు ఇస్తారా? అంటే రవిచంద్రారెడ్డికి ఎమ్మెల్సీగా అర్హత లేదంటారా? ముఖ్యంగా వాళ్ళ భావన అదేనా, లేకపోతే కులం కాదని ఇవ్వలేదో, అంటే ఎలక్షన్ టైంలో ఎందుకు ఇవ్వాలనో, లేకపోతే ఈ కోటరీ ప్రభావంలో అడ్డుకున్న వ్యక్తుల ప్రాబల్యం బలంగా ఉంది కాబట్టి నేను ఎమ్మెల్సీ కాలేకపోయా, దేవుడు నిర్ణయించిన రోజు ఎమ్మెల్సీ అవుతానో లేకపోతే అంతకుమించి చట్టసభల్లోకి బలంగా వస్తానో దేవుడు నిర్ణయిస్తాడు నా రాజకీయ జీవితం. నేను ఇప్పుడున్న బీజేపీ నిర్ణయిస్తుంది, అంటే లేదంటే ఇప్పుడున్న కూటమి నిర్ణయిస్తుంది. ఓకే, కేవలం మీరు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు కాబట్టి వైకాపాలో మీకు అవకాశం రాలేదంటారా ఎమ్మెల్సీగా? మీరు గమనించండి, మా నియోజకవర్గం 50 సంవత్సరాల నుంచి, అంటే గూడూరు నియోజకవర్గం నెల్లూరు, ఉమ్మడి నెల్లూరు జిల్లా, 50 సంవత్సరాల నుంచి ఎస్సీ రిజర్వ్డ్. అక్కడ ఒక ఎమ్మెల్సీగా బల్లి దుర్గాప్రసాదరావు గారు ఎంపీగా ఉండి చనిపోతే వాళ్ళ తనయుడికి ఇవ్వడం జరిగింది. అవును, ప్రతి కులాన్ని మనం గౌరవించాలి, ప్రతి కులాన్ని ఆదరించాలి. ఈ నిబంధన ఏ పార్టీకైనా మంచిదే. కానీ వాకాటి నారాయణ రెడ్డిది ఖాళీ అయితే అప్పట్లో ఒక రూల్ పెట్టుకున్నారు వైఎస్ఆర్సీపీలో, ఏ కమ్యూనిటీకి సంబంధించింది ఖాళీ అయితే ఆ కమ్యూనిటీతో నింపాలని. కానీ మేరుగు మురళి గారికి ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఇచ్చారు. ఆయనది యాక్చువల్గా ఉదయగిరి, ఆయన ఎప్పటి నుంచో గూడూరులో ఉండడం, నెల్లూరుకి కూడా అధ్యక్షుడిగా పనిచేసి ఉండడం, ఆయన ఏపీఎస్ఎఫ్సి చైర్మన్గా ఉండడం, ఇవన్నీ ఉన్నాయి. తిరిగి మళ్ళీ తనకే మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ కూడా ఇచ్చారు. మరి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేటప్పుడు ఎమ్మెల్సీ ఎందుకు? అంటే ఇద్దరు ఎమ్మెల్సీలని ఎస్సీగా ఉన్న వ్యక్తులకి ఇచ్చి ఒక ఎమ్మెల్యేగా 50 సంవత్సరాల నుంచి ఉంటే మిగతా కులాలకు న్యాయం ఏది? అంటే ఎవరైనా కావచ్చు, ఎస్సీ అయినా, బీసీ అయినా, మైనారిటీ అయినా, లేకపోతే అగ్రకులానికి సంబంధించిన వాళ్ళైనా, మనకి దేవుడు ఆప్షన్ ఇవ్వలా. మనం ఏ ఇంట్లో పుట్టాలో డిసైడ్ చేసుకోవడానికి మనకి ఛాయిస్ ఇవ్వలా. మనం పలానా ఇంట్లో పుట్టాలని దేవుడు నిర్ణయించాడు. మనం పుట్టాం, మనం ఎదిగే క్రమంలో 7వ క్లాస్ దాటిన తర్వాత మన కులం ఏందో ఇంట్లో అడిగి తెలుసుకొని రాసాం అప్లికేషన్లో. అంటే పలానా కులం వాడు కాబట్టి వాడికి టికెట్ ఇవ్వదు. వాడికి అర్హత ఉన్నా, మాట్లాడే గుణం ఉన్నా, కంటెంట్ ఉన్నా, క్యాలిబర్ ఉన్నా, డిగ్రీ ఉన్నా ఏమొద్దు. పలానా కులం వాళ్ళకి ఇచ్చేయాలి, పలానా మతం వాళ్ళకి ఇచ్చేయాలి, పలానా మైనారిటీకి ఇచ్చేయాలి, అంతే ఫిక్స్. అసలు వాడు మన పార్టీ వాడు కాకపోయినా ఇచ్చేయాలి, ఆ సామాజిక వర్గం మనం ప్రభావితం చూపాలి. నేను అడుగుతా ఈరోజు అదే సేమ్ కోటరీని, జగనన్న మీరే మా భవిష్యత్తు అని రాస్తారు, జగనన్న మీరే మా జీవితం అని రాస్తారు, వైనాట్ 175 అని రాస్తారు. మీ మొహాలు చూసి ఎవరు ఓట్లు వేయడాన్ని కొత్త కొత్త అభ్యర్థులను పెడతారు. ఏ అభ్యర్థి అయితే ఉంది జగన్మోహన్ రెడ్డి గారిని మొహం చూసే కదా ఓటేసేదని ఎంట్రీ. మరి ఈ ఊరు పేరు లేని వాళ్ళందరికీ ఎమ్మెల్సీలు ఎందుకు ఇచ్చారు అంటే అప్పుడు చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? ఆ నియోజకవర్గంలో అతని సామాజిక వర్గం అతను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర లేదని కోటరీ భావించింది. ఆ క్రమంలో అర్హత ఉన్న వాళ్ళని పక్కన పెట్టింది. అంటే అర్హత ఉన్న వాళ్ళు వీళ్ళకి థ్రెట్ అవుతారని వీళ్ళ భయం. జగన్మోహన్ రెడ్డి మీదే ఆ కోటరీకి నమ్మకం లేదంటారా? అసలు జగన్మోహన్ రెడ్డి గారు తిండి తింటూ, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పవర్స్ను ఉపయోగించుకొని అన్లిమిటెడ్గా సంపదని సంపాదించుకుని జగన్మోహన్ రెడ్డి గారు ద్రోహం చేసేవాళ్లే కోర్టులు. ఆ కోర్టుల కోటరీ నిశ్చింతగా, నింపాదిగా, తిన్నదరగకుండా హ్యాపీగా ఇప్పటికీ అక్కడే ఉంది. వాళ్ళ పెత్తనంలోనే పార్టీ ఉంది. ఏమి ఇబ్బంది లేదు కూటమికి. మనం ఎక్కువ ప్రయాసపడాల్సిన అవసరం లేదు. 2029, 2034 మనం చెప్పాల్సిన అవసరం లేదు. 15 సంవత్సరాలని వరుసగా కూటమే గెలుస్తుంది. ఓకే, పక్కాగా చెప్తున్నా. ఎందుకంటే ఇంచి తెలిసిన వాడిని, ఎవరు ఏం చేస్తున్నారో తెలిసిన వాడిని. మీరు వైఎస్ఆర్సీపీలో చేరినప్పుడు వైఎస్ఆర్సీపీ అధినేతగా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. కానీ వైసీపీ నుంచి మీరు బయటకు వచ్చేటప్పుడు మాత్రం వైఎస్ఆర్సీపీ అధినేత
గా జగన్మోహన్ రెడ్డి లేరు అంటూ ఇందాక ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటి కారణం ఏంటి? క్లియర్గా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి చరిష్మాతో ఎలక్షన్లో గెలవాలి, ఆయన అక్కడ ఉండాలి, వీళ్ళు సంపాదించుకోవాలి, వీళ్ళు అధికారం చెలాయించాలి. దానికి వీళ్ళు ఎమ్మెల్యేగా కాకపోయినా ఇబ్బంది లేదు, ఎమ్మెల్సీ కాకపోయినా ఇబ్బంది లేదు, పట్టు మొత్తం వీళ్ళ చేతిలో పిడికిట్లో ఉండాలి. ఇదే కదా రాజ్యాంగేతర శక్తి అంటే. మీరు ఒక మంత్రిగానో ఒక ఉప ముఖ్యమంత్రిగానో ఒక డిజిగ్నేటెడ్లోనో ఉండి మీరు పెత్తనం చేస్తే అది తప్పులేదు. మీకు ఏ డిజిగ్నేషన్ లేకుండా మీరు కనీసం ఒకసారైనా కార్పొరేటర్కి గెలిచారా? లేదు కదా. మీకేం తెలుసు లోకల్ సమస్యలు? జర్నలిజం నుంచి వచ్చి నేరుగా జాతీయం చేసుకున్నారు పార్టీని. మీకు ఇచ్చిన బాధ్యత ఏంటి? మీరు చేస్తున్నది ఏంటి? సలహాలు ఏంటి? సలహాదారు ఏంటి? తప్పు కదా. మీ ఒక్కరి నిర్ణయంతో, మీ కోటరీ నిర్ణయాలతో లక్షలాది మంది భవిష్యత్తును దెబ్బతీయలేదా? నమ్ముకున్న నాయకుల భవిష్యత్తును నట్టేట్లో ముంచలేదా? కార్యకర్తల బతుకుని ఛిద్రం చేయలేదా? ఇంత హక్కు ఎవరిచ్చారు మీకు? ఇంత హక్కు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిది కూడా తప్పే. ఇప్పుడు వైకాపాలో ఇంత హక్కు మీకు కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారు చేసింది కూడా తప్పే. అదే తప్పు రిపీట్ చేస్తే మాత్రం మీరు జనంలో ఎంతగా నమస్కారాలు పెట్టించుకున్నా, మీరు పోయినప్పుడు జయ జయ ధ్వానాలు పలికినా, లేకపోతే సీఎం అని అరిసినా, జనం ఉవ్వెత్తున వచ్చినా అవన్నీ ఓట్లుగా ట్రాన్స్ఫార్మ్ కావని ఖచ్చితంగా నమ్మండి. జనాన్ని చూసి జగన్ జనం అని భ్రమించబట్టే ఓడిపోయాం. జగన్కి జనంకి మధ్యలో లీడర్స్ ఉంటారు. లీడర్స్ దగ్గర క్యాడర్ ఉంటుంది. క్యాడర్తో కనెక్టెడ్గా కార్యకర్తలు ఉంటారు. వీళ్ళందరినీ వదిలేసి జగన్ అంటే జరగదని నిరూపించిన ఎలక్షన్ ఇది. ఇక్కడ మీరు ప్రతి ఒక్కరిని, ఇప్పుడు ప్రతి ఒక్క పార్టీని గౌరవించాలి. ఇప్పుడు ఫ్యాన్ ఉంది, పార్టీ సింబలే అనుకుందాం. ఫ్యాన్కి సంబంధించి రెక్కలు ఉన్నాయి, చక్కగా ఉన్నాయి, కలర్ఫుల్గా ఉన్నాయి, మంచి మోటార్ ఉంది, బేరింగ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ పైన ఒక డొప్ప ఉంది, దానికి ఒక నట్టుతో బిగించాం. ఆ నట్టు చివర ఒక చిన్న కాటర్ పిన్ ఉంటుంది. పడిపోతే పడిపోయిందిలే, అంత పిన్నుని ఎవడు లెక్క చేస్తాడు, కార్యకర్తే కదా అని వదిలేశారు అనుకోండి. కాసేపటికి రొటేషన్ ఎక్కువ ఏమవుద్ది, బోల్ట్ లూజ్ అవుద్ది, ఊడిపోద్ది, ఆ తర్వాత డొప్పతో సహా నెత్తిన పడి తిరిగేవాడు. మనకే కదా ఇబ్బంది. ఎగ్జాక్ట్లీ ఇదే వాస్తవమైన పరిస్థితిలో వైఎస్ఆర్సీపీ ఈరోజు ఉంది. కాబట్టి నేను కోరేది ఒకటే, కార్యకర్తల్ని రక్షించుకోవడంలో ఫెయిల్, నాయకుల్ని కాపాడంలో ఫెయిల్, ముఖ్యంగా నమ్మిన నాయకుల్ని కాపాడుకోలేకపోవడంలో పూర్తిగా ఈ కోటరీ ప్రభావం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన నాకు తెలియదు. కానీ కార్యకర్తల్ని కానీ నాయకులను కానీ అర్ధరాత్రి కూడా నిద్రపోకుండా లాయర్ని పరిగెత్తించి కాపాడుకున్న విధానంలో చంద్రబాబు నాయుడు గారు గ్రేట్. ఇప్పటి వరకు మీరు జగన్మోహన్ రెడ్డిని ఒకవైపు నుంచే చూశారు, ఇక నుంచి జగన్ 2.0ని చూడబోతున్నారు అంటూ జగన్మోహన్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే కార్యకర్తలకు నేను ప్రాధాన్యత ఇస్తాను అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉన్నారు. ఏంటి నిజంగా ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డిలో మార్పులు వచ్చాయా? అంటే నమ్ముదాం, కాసేపు నమ్ముదాం. నేను ఇందాకేం చెప్పా? ఇందాక అధికార ప్రతినిధులే అందరూ కరెక్ట్గా తెలియదు. ఎందుకంటే ఎప్పుడు 5 సంవత్సరాల కాల పరిమితిలో ఒక్కసారి కూడా అధికార ప్రతినిధులతో డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు కూర్చోలే. బీట్ రిపోర్టర్లు ఎవరైతే మీడియా ప్రతినిధులుగా ఉన్నారో బీట్ రిపోర్టర్లతో కూర్చున్నారు. 2-3 గంటలు కూర్చున్నారు. వాళ్ళకి మంచి అవకాశాలు ఆర్థికంగా కూడా లాభం చేశారు. కానీ అధికార ప్రతినిధులతో ఏ రోజు కూర్చోలే. అధికార ప్రతినిధులు అంటే ఎవరు? దే ఆర్ మీడియా అడ్వకేట్స్ వితౌట్ హ్యావింగ్ ఎనీ ఫీజ్. అంతే కదా. అవును. నాకంటే ఒక పదవన్నా ఇచ్చారు, అది 2 ఏళ్ళు ఇచ్చారు, 6 ఏళ్ళు కష్టపడ్డా, 2 ఏళ్ళు జీతం వచ్చింది. కానీ మీ మీడియా అడ్వకేట్స్ని మీరు ఎప్పుడు చూడరా? మీరు ఎప్పుడు కలవరా? మీ పార్టీ విధానాలు ఏ విధంగా ఉండాలనో షేర్ చేసుకోరా? మీకోసం రోజు గొంతెత్తేది వాళ్లే కదా. మీరు మీడియా మేనేజ్మెంట్లో ఫెయిల్. మీడియాలో ఈ సిపిఆర్ఓలో, పిఆర్ఓలో, ఇప్పుడు ఎవరైతే మీడియా డిపార్ట్మెంట్, వీళ్ళు ఎప్పుడైనా మంచి చెడ్డ చూసారా? శత్రువులుగా ఉన్న వాళ్ళని మిత్రులుగా చేసుకోవడానికి ఏమైనా ప్రయత్నాలు జరిగాయా? భేషజాల పోకుండా అందరినీ కలుపుకుంటే నాయకుడికి కదా మేలు. నాయకుడికి మేలు చేయకూడదు అనేదే కదా వీళ్ళ సంకల్పం. దాన్నే కదా కోర్టుగిరి అన్నా నేను. ఆ కోటరీ చేస్తున్నది అదే కదా. ముఖ్యంగా నేను అడిగే ప్రధానమైన మాట, కార్యకర్తలు నేను కాపాడుకుంటా అన్నారు. మీకు అధికార ప్రతినిధులే ఎవరో పూర్తిగా తెలియదని ఎందుకు మళ్ళా అంటున్నానంటే, అసలు కార్యకర్తలను మీరు ఎలా గుర్తుపడతారు?
ఏ నియోజకవర్గంలో ఎంతమంది మీ కార్యకర్తలను మీకు ఎలా తెలుసు? 14 సంవత్సరాల నుంచి సభ్యత్వం లేదు పార్టీకి, సభ్యులకి ఐడి కార్డు లేదు, నాయకులకు ఐడి కార్డు లేదు, అధికార ప్రతినిధులకు ఐడి కార్డు లేదు. మీరు ఇలా చూడగానే మీకు గుర్తున్న మొహాన్ని మాత్రం గుర్తుపడగలుగుతారు. లేదంటే సోకాళ్ళు కోటరీ చెప్పిన వాళ్ళు 10 మందికే కదా మీరు రేపు ఏదైనా ఆర్థిక సాయం చేసినా 1-2 పోస్టులు ఇచ్చినా. మరి నిజమైన కార్యకర్త మనసు నొప్పికి గురి కాదా? మీరు కార్యకర్తలకి ఒక హక్కుగా ఐడి కార్డు ఒకవైపు కంపారిటివ్లీ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో 1,05,00,000 మంది సభ్యత్వాలు అయినాయని ఎన్టీఆర్ వర్ధంతి రోజున ఎగ్జాక్ట్లీ నేను పార్టీ మారిన రోజున సాక్షి బ్యానర్ ఐటమ్ గా ఫ్రంట్ పేజ్ యాడ్ ఇచ్చారు. అవును, చూసిన తర్వాత నాకు అనిపించింది ఇంకా లేట్ చేయకూడదు అనిపించింది. యాక్చువల్గా మరో వారం తర్వాత నేను పార్టీ మారాలన్న ఆలోచనలో ఉన్నా. అప్పటికప్పుడు విజయవాడలో ఉన్న నేను అవకాశం దొరకబట్టి, బీజేపీ ఆశీర్వదించబట్టి, సహృదయంతో వాళ్ళు ఆహ్వానించబట్టి వెంబడే అదే రోజు చేరా. అదొక మెమరబుల్ డేట్. సాక్షి పత్రికలో ఏదైతే ఆ యాడ్ వచ్చిందో దాంట్లో మనం ప్రధానంగా సాక్షిలో ఆ యాడ్ ఎందుకు వచ్చింది, కమర్షియల్ గా డబ్బుల కోసం, ఈ కాదు మనం చూడాల్సింది. దాంట్లో ఉన్న కంటెంట్ ఏంటి? తెలుగుదేశం పార్టీ సక్సెస్ఫుల్ గా 1,05,00,000 మందికి సభ్యత్వాల నమోదు జరిగిందని ఇచ్చింది. దాంట్లో 10 లక్షలు 15 లక్షలు అటు ఇటు అనుకుందాం పోనీ. సభ్యులు మాకు ఇంతమంది ఉన్నారు ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కదా ఇచ్చింది. అవును, మరి మా సభ్యులు ఎంత వైఎస్ఆర్సీపీలో? ఆ రోజున అడగాల్సిన ప్రశ్న ఇది కదా. నేను అసలు సభ్యులు ఎంతమంది లెక్కేస్తే ఎందుకు అందరూ మనోళ్ళే అనుకుంటే ఎట్లా? రేపు ఎవరికి న్యాయం చేయాలన్నారు మీరు? అంటే మీకు కార్యకర్తలు ఎవరో తెలియదు, వాళ్ళకి హక్కుగా ఐడి కార్డు లేదు, క్రియాశీలక సభ్యులు ఎవరో తెలియదు అంటే మీ నిర్లక్ష్యం అలా కదా కొనసాగుతుంది కదా. అంటే కోటరీ డిసైడ్ చేసిన వాళ్ళే మీ కార్యకర్తలు, మిగతా వాళ్ళు కాదా? అంటే మళ్ళా కోటరీ ప్రభావమేనా? విధానపరమైన ప్రశ్నలు అనేకం ఉన్నాయి కాబట్టే కార్యకర్తల్ని సరిగ్గా కాపాడుకోలేకపోతున్నారు. ఇంకొకటి, డబ్బు ఖర్చు పెట్టడానికి వైఎస్ఆర్సీపీ ఒక్క అడుగు కూడా ముందుకు వేయదు. ఓకే, వేస్తే పెద్ద పెద్ద లాయర్లను పెట్టచ్చు, మిడ్ నైట్ మోషన్లు పెట్టచ్చు, మధ్యాహ్నానికే తీసుకురావచ్చు. ఎవరినైనా ఈ మధ్య అరెస్ట్ అయిన 48 గంటల్లో వెలుపలికి తెచ్చిన సంఘటన చూపించండి. ఎగ్జాక్ట్లీ. అంటే దీని మీద ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నారు చంద్రారెడ్డి గారు. అంటే వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి అలాగే వైకాపాలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు వ్యూహాత్మకంగా కొన్ని తప్పులు చేస్తున్నారని, అందులో భాగంగానే ఇప్పుడు వైకాపా నేతలు ఎవరైతే అరెస్ట్ అవుతూ ఉన్నారో వారిని బయటికి తీసుకురాకుండా వ్యూహాత్మకంగా రిమాండ్కి పంపించేదానికే ఇప్పుడు ప్లాన్ చేస్తున్నారన్నట్టుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. దాన్ని ఎలా చూడాలంటారు అసలు? అంటే వాళ్ళు జైలుకి వెళ్తే పార్టీకి ఏదో సింపతి పెరిగిద్ది అనే ఉద్దేశంతోనే వారిని వ్యూహాత్మకంగా రిమాండ్కి పంపించేలాగా వీళ్ళు సక్సెస్ అవుతున్నారు అన్నట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు దాకా నాకు ఈ అనుమానం రాలేదు కృష్ణ గారు. ఇప్పుడు మీరు అంటుంటే ఈ అనుమానం కూడా కలుగుతుంది నాకు. అంటే కార్యకర్తలకి అరెస్టులు వచ్చిన అరెస్టులు అనే ఇన్సిడెంట్ పెద్దదయ్యి ఆ సదరు నాయకులు ఎంత ఇబ్బంది పడితే అంత మైలేజ్ వస్తుందనే కోణంలో మీరు అంటుంటే నాకు ఇప్పుడు అనుమానం వస్తుంది. లేకపోతే సుధాకర్ రెడ్డి గారిని వాదించమని ఆ కేసులకి ఇప్పుడు వల్లభనేని వంశీ కేసు కానివ్వండి, అలాగే ఈయన పోసాని కృష్ణమురళి గారి కానివ్వండి, ఈ కేసుల్లో అసలు పోసాని గారికి బెయిల్ వచ్చేది, కానీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు వాదన విన్న తర్వాత జడ్జి నిర్ణయం తీసుకున్నాడు, ఆయన్ని రిమాండ్కి పంపించారు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. ఏంటి నిజంగా వ్యూహాత్మకంగా వాళ్ళని రిమాండ్కి పంపిస్తే పార్టీకి ఏదన్నా సింపతి వస్తుంది, దాని ద్వారా వచ్చేటువంటి ఎన్నికల్లో ఏదైనా లబ్ధి చేకూరుతుంది అనే ఉద్దేశంతో నేను కూటమి సభ్యులందరినీ కోరేది ఒకటే, కూటమి పార్టీలుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, మరి మా బీజేపీ నాయకత్వాన్ని కోరుకునేది ఒకటే, ఎక్కడ కూడా చిన్న చిన్న మినిమం తప్పులు కూడా దొల్లకూడదు, వాళ్ళకి సింపతి యాంగిల్ రానియకూడదని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మొన్న ఒక టెక్నికల్ మిస్టేక్ జరిగింది. 27వ తేదీ పేరుతో నోటీస్ ఇచ్చి 26వ తేదీ సాయంత్రం అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ఒక్క పాయింట్తో పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు బెయిల్ తేగలిగేవాళ్ళు. ఇప్పుడు మీరు చెప్తుంటే అనుమానాలు వస్తున్నాయి. ఏమండి, ఎవరికైనా 27వ తేదీ నోటీస్ ఇచ్చి 26వ తేదీ అరెస్ట్ చేశారండి, ఇది అక్రమం కాబట్టి బెయిల్ ఇవ్వండి, తర్వాత ఈ కేసు కొట్టేయండి అని అడుగుండొచ్చు. అవును, ఎందుకు అడగలా? ఆయన పెద్దలాయరు, మా ఊరివాడు, మా జిల్లావాడు, నెల్లూరు వాడు, మరి లౌక్యంకి పెద్ద పేరు, మరి ఎందుకు చేయలా? ఇప్పుడు మీరు అంటుంటే నాకు కూడా అనుమానాలు వస్తున్నాయి. సో ఈ కోణంలో ఇంతవరకు ఆలోచించలేదు, కానీ దీన్ని కూడా మైలేజ్కి వాడుకుంటున్నారేమో అని మీరు అంటే నిజంగా కార్యకర్తలకి ఐ ఎక్స్ప్రెస్ మై సింపతి. ఇలాంటి పరిస్థితుల్లో నేను ఒక పిలుపునివ్వాలనుకుంటున్నా మీ మీడియా ద్వారా. ఇలాంటి పరిస్థితి నిజమైతే కార్యకర్తల పట్ల ఈ అరెస్టులు కూడా
జరుగుతున్న క్రమంలో మిమ్మల్ని కాపాడకుండా పార్టీ కావాలని చేస్తున్నట్టు మీరు భావిస్తే, మీకు రక్షణ లేదని మీరు అనుకుంటే నరేంద్ర మోడీ గారు మిమ్మల్ని కాపాడతారు. బీజేపీకి రమ్మని, నా ద్వారా చేరమని, మీకు సంధానకర్తగా నేను ఉంటానని పిలుపునిస్తున్నా. ఎందుకంటే తప్పు చేయని కార్యకర్తలకు మాత్రం శిక్ష పడకూడదు. తప్పు చేసిన వాళ్ళు ఏదైతే నేరాలు నిరూపితమైతే శిక్ష పడాల్సిందే, లేదంటే వాళ్ళలో మార్పు అన్నా రావాలి. ఓకే, ఆ విషయంలో ఎటువంటిది లేదు. వీళ్ళందరినీ కేసుల నుంచి బయటపడేందుకు భారతీయ జనతా పార్టీకి రమ్మని అడిగారు అనుకోండి, మళ్ళీ అది భారతీయ జనతా పార్టీకే నేను క్లియర్ గా చెప్తున్నా, నష్టం చేకూర్చే క్లియర్ గా చెప్తున్నా. తీవ్రమైన కేసుల్లో ఉన్నవాళ్ళు, తీవ్రమైన ఇబ్బందుల్లో, ముఖ్యంగా తప్పులు చేసిన వాళ్ళు భారతీయ జనతా పార్టీకి అవసరం లేదు. ఇది మా పార్టీ విధానం భారతీయ జనతా పార్టీకి ఇప్పటికే వాషింగ్ మిషన్ పార్టీ అనేటువంటి ఒక విమర్శ అయితే ఉంది. భారతీయ జనతా పార్టీ చాలా క్లియర్ కట్ గా చెప్పింది. ఒకటి, మనం కూటమిలో ఉన్నాం. కూటమిలో ఒక పార్టీ నుంచి ఒక పార్టీకి మనం ఎవరిని ఆకర్షించకూడదనే నిబంధన ఉంది. అందుకే వైసీపీలో ఎవరైతే నిజంగా తప్పులు చేసి అరెస్ట్ అయ్యారో వాళ్ళు అరెస్ట్ కానివ్వండి. కానీ ఎవరైతే తప్పులు చేయలేదు కానీ వాళ్ళని కూడా కాపాడే క్రమంలో ఈ విధంగా మోసం జరుగుతుందని మీరు భావించారో, మీ మీద ఇప్పటికి ఏ కేసులు లేవో, మీరు పార్టీ మారడం గురించి ఖచ్చితంగా ఆలోచించండి. బీజేపీలోకి రండి. బీజేపీ బలోపేతం అయితే కూడా కూటమి బలోపేతం అవుతుంది. కూటమి బలోపేతం అయితే కూటమి రాబోయే ఎలక్షన్స్ వరుసగా గెలుస్తుంది. కూటమి ఖచ్చితంగా బాగుండాలనుకునే సూపర్ 6 హామీల గురించి కూడా మంచి బడ్జెట్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు అన్నిటినీ దృష్టిలో పెట్టుకోండి. నేను భారతీయ జనతా పార్టీ సభ్యుడిని కాబట్టి భారతీయ జనతా పార్టీలోకి ఆహ్వానిస్తున్నా. అలా కాదు తెలుగుదేశంలోకి పోవాలనుకున్న మీ నిర్ణయం ఉన్నా, అటు పవన్ కళ్యాణ్ గారి పార్టీలోకి పోవాలని మీ అభిప్రాయం ఉన్నా, దాన్ని కూడా నేను అంతే స్థాయిలో గౌరవిస్తా. కానీ మీకు రక్షణ లేని చోట మీరు ఖచ్చితంగా కూడా మోసపోవద్దు. ఓకే, జగన్మోహన్ రెడ్డి ఏమో వైకాపా నాయకుల మీద, వైకాపా కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టి అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపించేటువంటి ప్రయత్నం ఎవరైతే చేస్తారో దాన్ని మేము ఖండిస్తాము, అలాగే వారికి అండగా నిలబడతామంటూ ఒక పక్క చెబుతా ఉన్నాడు. మరోవైపు ఏమో పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారితో పిడివాదం చేపిస్తూ వీళ్ళందరినీ కూడా వరుసగా రిమాండ్కి పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అసలు దీన్ని ఎలా చూడాలంటారు? నేను మీకు క్లియర్గా చెప్పాను దాకా. ఈ మధ్యకాలంలో అరెస్ట్ అయిన వాళ్ళు కొంతమంది 60 రోజులు, కొంతమంది 40 రోజులు, కొంతమంది 3 నెలలు, కొంతమంది 4-5 నెలలు, ఈ విధంగా నంబర్ ఆఫ్ మంత్స్ ఉంటున్నారు కదా. ఎవరైనా అరెస్ట్ అయిన వాళ్ళని ఈ అక్రమ కేసులని మీరే కదా చెప్తున్నారు, వైఎస్ఆర్సీపీ పార్టీ కదా చెప్తుంది. ఈ అక్రమ కేసులు అని చెప్తున్నారు కదా. మీ దగ్గర లీగల్ వింగ్ ఉంది కదా, చాలా పెద్ద బెటాలియన్ ఉంది కదా. అందరూ కూర్చొని రాత్రి పగులు 3 రోజులు నిద్రపోకుండా ఈ 3 రోజుల లోపల ఒక్కరినన్నా బయట తెచ్చారా మీరు? అంటే ఉన్నోళ్ళని ఉండని సేఫ్ గా లోపల ఉండే కొంది మనకు మైలేజ్ పెరుగుతుంది, అరెస్ట్ అయ్యే వాళ్ళని అరెస్ట్ కానీ నేను వదిలేసారా? అంటే ఖర్చులు వెనకాడారా? అసలు వైఎస్ఆర్సీపీ లీగల్ వింగ్ లో పొన్నవోలు సుధాకర్ రెడ్డి తప్పితే ఇంకెవరు న్యాయవాదులు లేరా? ఉన్నారు, బాగా ఎక్కువ ఫోకస్ అవుతారు. ఎందుకంటే అడిషనల్ అటార్నీ జనరల్గా ఆయన పనిచేశారు. నేరుగా పేరు సుపరిచితం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి కేసు విషయంలో బాగా ఎక్కువ పాపులారిటీ వచ్చింది. గల్లీలో ఆయనే, ఢిల్లీలో ఆయనే, హైకోర్టులో ఆయనే, సుప్రీంకోర్టు దాకా ఆయనే. మరి వేరే వాళ్ళకైతే ఖర్చు అవుతుందని ఎక్కడికెక్కడ ఆయన్నే తిప్పుతున్నారా? ఈ కోణంలో కూడా ఆలోచించాల్సిన అంశం. ఖచ్చితంగా కూడా ఫీజు ఇవ్వబడలేని లాయర్లని వాడుతున్నట్టు నాకున్న సమాచారం. అంటే వీళ్ళైతే నెక్స్ట్ మళ్ళీ పొజిషన్లోకి వచ్చాక ఏదో ఒక పదవి ఇస్తాం కాబట్టి ఫీజు ఖర్చు కాకుండా ఆ బెయిల్ వేసేదానికి అయ్యే ఖర్చులో, లేకపోతే ఏదైతే ఉంటుందో పూచీకత్తు ఇవ్వడానికి వాటికి సంబంధించి అంతవరకే తప్ప నంబర్ ఆఫ్ డేస్ ఎవరినైనా 48 గంటల్లో కానీ 72 గంటల్లో కానీ బయట తెగలిగారా? రఘురామ కృష్ణరాజు గారిని ఎలా కాపాడారు? పట్టాభి గారిని ఎలా కాపాడారు? మరి మిగతా వారిని అందరినీ ఎన్ని రకాలుగా ఫేస్ చేశారు? మీరు గమనించారో లేదో, చంద్రబాబు నాయుడు గారి యొక్క నెట్వర్క్ చాలా విశాలం. అది లోకల్ మీడియా నుంచి మెయిన్ స్ట్రీమ్ మీడియా దాకా, మెయిన్ స్ట్రీమ్ మీడియా నుంచి సోషల్ మీడియా దాకా, దాంతోపాటు నేషనల్ మీడియా దాకా ఏదైతే హోరెత్తిపోయేదో ఇది అక్రమం 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 అని ఎక్కడన్నా రీసౌండ్ వస్తుందా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అరెస్టుల గురించి? ఎక్కడ రావట్లా. నేషనల్ మీడియా వాళ్ళు ఎవరైనా ఇటువైపు దృష్టి పెట్టారా? ఎందుకు అంత లోపం జరుగుతుంది? ప్రతిదానికి ఖర్చు అవుతుంది, ఖర్చుకు వెనకాడుతుంది కాబట్టి రావట్లా. ఏదో విజయవాడ లేకపోతే మన ఛానల్ లేకపోతే అంతవరకే పరిమితం, కానీ అరుపులు మెరుపులు లేవు. అంటే ఖర్చులు అవుతాయి కదా, అందుకని లేదు. దాంతోపాటు ముఖ్యంగా ఈ వైఖరి ఎలా వస్తుందంటే, కార్యకర్తలు అనేవాడికి భయాందోళనలు ఎక్కువయ్యి నేను వైఎస్ఆర్సీపీ కార్యకర్తను కాదు అని జోబు మీద రాసుకునే పరిస్థితి వస్తుందేమో అని అనుమానంగా ఉంది. ఎందుకంటే
ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి, నన్ను ఏం కాపాడేటట్లేరన్న భయం అనేది ఏర్పడుతుంది కదా. ఉమ్, మా నాయకుడు ఉన్నాడు, మా నాయకుడు ఏం చేసైనా నన్ను కాపాడుతాను అనుకునే ధీమా చంద్రబాబు నాయుడు గారి దగ్గర కనపడింది. ఉమ్, అధికారంలో లేనప్పుడు నిలబెట్టుకున్న విధానం కనపడింది. మొత్తం డెలిగేషన్ వాళ్ళ ఇంటికి వెళ్ళేది, ఉమ్, వాళ్ళకు ఒక భరోసా ఇచ్చేది. అవసరమైతే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఇంట్లో వాళ్ళతో ఫోన్లో మాట్లాడారు. ఉమ్, కొందరు ప్రముఖ నాయకులు ఇంటికి నేరుగా ఆయనే వెళ్ళారు. ఉమ్, ఇంటికి, నాట్ టు జైల్, ఉమ్, ఇంటికి వెళ్ళి అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. సో దాంతోపాటు సుప్రీంకోర్టు దాకా వెళ్ళిపోవడంతో పాటు రాష్ట్రపతి దాకా కూడా వెళ్ళిపోయేవాళ్ళు. ఉమ్, గవర్నర్ గారి దగ్గరికి డెలిగేషన్ వెళ్ళిపోయేది. ఉమ్, ఒకటా రెండా, ప్రతిసారి ఇదే. అంతేకాదు ఏఐడీజీపీ అని చెప్పి పైకి లేసి ఒక ప్రెస్ మీట్ పెట్టేవాడు. రాత్రి 8 గంటలకు అరెస్ట్ అయితే 9 గంటలకల్లా చంద్రబాబు నాయుడు గారి ప్రెస్ ముందుకు వచ్చేసేవాళ్ళు. ఉమ్. ఆ వయసులో అంత గట్టిగా అరిసి వార్నింగ్లు ఇచ్చేవాళ్ళు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వైకాపా నేతలు ఒకరి తర్వాత ఒకరు అరెస్టులు అవుతూ ఉంటే ఎందుకు ఆయన ఎక్కువగా స్పందించడం లేదు? అసలు ఆంధ్రప్రదేశ్లో మకాం అంటే ఆంధ్రప్రదేశ్లో నివసించాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి పదే పదే ఎందుకు ఇప్పుడు అసలు ఆ బెంగళూరు ప్యాలెస్కి వెళ్లాల్సినటువంటి పరిస్థితి వస్తుందంటారు? ఇది నేను ఏకీభవించను. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లోనే కంటిన్యూస్గా 7 రోజులు ఒక రాజకీయ నాయకుడు అనేవాడు ఉంటే రాత్రి పొగులు ఆ తాకిడి తట్టుకోలేం. చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ కూడా వారంలో 3 రోజులు 4 రోజులకు మించి లేరు. కోవిడ్ రోజుల్లో అయితే అసలు లేరు. ఎందుకంటే అధికారంలో ఉండబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఉన్నారు. కానీ అప్పుడు కూడా ఎవరికైనా ఒక నాయకుడికి తలకు మించిన భారం అవుతుంది. నాయకుడు అంటూ ఉంటే రాత్రి పగులు ప్రజలు నాకు కావాలి, నాకు కనపడాలి, నా మాట వినాలి, నా సమస్య ఎందుకు చూడరు అని రాత్రి పగులు వాళ్ళకి అసలు మైండ్ పనిచేయకుండా ఖచ్చితంగా వెంటపడతారు. కానీ అంటే వైఎస్ఆర్సీపీ కష్టకాలంలో కార్యకర్తలు నేతలే నిలబడుతున్నారు. అలాంటిది కార్యకర్తలకి నేతలకి కష్టకాలం వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి వారికి సహాయ సహకారాలు అందించాల్సింది పోయి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళతో ఉండాల్సింది పోయి ఆయన బెంగళూరు వెళ్తూ ఉంటే దాన్ని ఎలా చూడాలంటారు? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా హైదరాబాద్ వచ్చేసేవాళ్ళు. ఆయన బెంగళూరు వెళ్తున్నాడు అంతే. కానీ ఇక్కడ ఆయనే ఉండాల్సిన అవసరం లే. వ్యవస్థను పరుగులు తీయించడానికి నాయకుడు రోజు వచ్చి పక్కనే కూర్చోవలసిన అవసరం లే. నాయకుడిలో ఉండాల్సింది నాయకత్వం మాత్రమే. ఆర్డర్స్ ఇవ్వాలి, అందరూ పరిగెత్తాలి. తాను ఫోన్లో మాట్లాడొచ్చు. నిన్న పోసాన్ గారి భార్యతో మాట్లాడినట్టున్నారు. అదే పని మామూలుగా ఎక్కడి నుంచి అయినా చేసినప్పుడు ఆ ధైర్యాన్ని పోవటం, మనం చేసే పనిలో వేగం ఏదైతే ఉందో కార్యకర్తను రక్షించే క్రమం. ఈరోజు దానికి విసిగిపోయేమన్నా పోసాని కృష్ణమురళి గారు రాసి సంతకం పెట్టారేమో అని నాకు అనుమానం. ఎందుకంటే మనల్ని వ్యూహాత్మకంగా ఇరికిస్తున్నారని ఏమన్నా ఆయన ఫీల్ అయినట్టున్నాడు. అందుకే ఓపెన్ అయ్యాడేమో అని నా అనుమానం. లేకపోతే మామూలుగా ఇంతవరకే ఇంతమంది అరెస్ట్ అయ్యారు, ఎవరైనా చెప్పారా పేర్లు? చెప్పలేదు కదా. ఏంటి నిజంగా వైఎస్ఆర్సీపీలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇస్తున్నటువంటి ఆ బూత్ స్క్రిప్ట్లు ఏవైతే ఉన్నాయో వాటికి జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఉందంటారా? జగన్మోహన్ రెడ్డి గారితో స్క్రిప్ట్లకు సంబంధించి ఏముంటుంది? జగన్మోహన్ రెడ్డి గారు ప్రిపేర్ అయిన స్క్రిప్ట్లు చూసి ఆయన దాంట్లో కొన్ని పాయింట్స్ అండర్లైన్ చేసుకొని మాట్లాడుతున్నారు. మరి స్క్రిప్ట్ లేకుండా ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి సంబంధం లేకపోతే ఇప్పుడు నిజంగా ఆ స్క్రిప్ట్లనే కదా వైకాపా నేతలు కానీ వైకాపా నాయకులు కానీ ప్రత్యర్థుల మీద బూత్ పదజాలంతో రెచ్చిపోతుంది. ఆ స్క్రిప్ట్లను ఉద్దేశించే అక్కడ మీడియా డిపార్ట్మెంట్ ఇచ్చే స్క్రిప్టే హైలైట్, ప్రెస్ మీట్లకు 100%. ఆ స్క్రిప్ట్లు చూసి జగన్మోహన్ రెడ్డి ముసుముసి నవ్వుతున్నాడు కదా ప్రత్యర్థులను తిట్టినప్పుడు. ఆ స్క్రిప్ట్లు చూసి అయితే నవ్వంగా నేను చూడలేదు, కానీ అసెంబ్లీ వేదికగా ముసిముసి నవ్విన మాట వాస్తవం. అంతవరకు అంటే ప్రత్యర్థుల మీద ఎవరైనా సరే పరుష పదజాలంతో ఏ ఒపీనియన్ కల్పించారంటే ఈ విధంగా బాగా అగ్రెసివ్ అని చెప్పి వాళ్ళని మురిగుంట్లోకి దోసి నిప్పుల్లోకి దోశారు. ఈ అగ్రెషన్ అంతా కూడా ఇట్లా మాట్లాడితేనే నాయకుడికి నువ్వు నచ్చుతావని చెప్పి చేసిన పనిది. వాళ్ళ ఇళ్ళు ఏమైపోతాయి, వాళ్ళు అరెస్ట్ అయితే వాళ్ళ కుటుంబాలు ఏమైపోతాయని ఆలోచించుకో టైం కూడా దొరకలే వాళ్ళకి. ఓకే, అసలు జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం ఏంటి? నిజంగా ఆయన ప్రత్యర్థుల్ని గనక పరుష పదజాలంతో దూషిస్తే వారికి పదవులు ఇచ్చేటువంటి వ్యక్తిత్వమేనా జగన్మోహన్ రెడ్డిది? అలా ఏంటి నాకు కూడా ఎమ్మెల్సీ వచ్చేదేమో. నేను అంటే మీరు సౌమ్యంగా మాట్లాడతారు కదా, బూతులు తిట్టలేదు కానీ అగ్రెసివ్ గా అయితే మాట్లాడాను. మీరు పరుష పదజాలంతో మీరు ఎప్పుడు ఏ రోజు నేను ఏ రోజు తిట్ల, ముఖ్యంగా బూతులు అసలు తిట్ల. ఏ ఒక్కరిని అవమానించాలని కుటుంబాల జోలికి వెళ్ళలా, ఇదైతే ఖచ్చితం. కాబట్టి నేను అనేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిలో ఆ ఒపీనియన్ ఉందో లేదో కానీ ఆయన్ని మెప్పించే క్రమంలో జరిగిన తంతు ఇది. ఓకే, ఖచ్చితంగా కూడా అది ఆయనలో కానీ ఉండి ఉంటే ఆయన బెదిరించలేడా? ఆయన దగ్గర మైక్ ఉన్నప్పుడు ఆయన డైరెక్ట్ గా 4 తిట్లు తిట్టలేడా? ఆయన ఎప్పుడైనా ఎక్కడైనా తిట్లు తిట్టడం మనం చూసామా? ఆయన పవన్ కళ్యాణ్ మీద వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేశారు కదా. వ్యక్తిగతమైన విమర్శలు కూడా స్క్రిప్టే. ఆయన గురించి 4 పెళ్లిళ్ళ గురించి మాట్లాడింది కూడా స్క్రిప్టే. ఈ పనికి మాలినోళ్ళు ఇచ్చిన స్క్రిప్టే. అంటే జగన్మోహన్ రెడ్డి మనసులోంచి వచ్చింది కాదంటారా? కాదు,
ఖచ్చితంగా కాదు. ఈ స్క్రిప్ట్ రాసే వాళ్ళని నమ్మి మోసపోయాడు. ఈ స్క్రిప్ట్ రాసే వాళ్ళని నమ్మే వైనాట్ 175 అన్నాడు. ఈ స్క్రిప్ట్ రాసిన దుర్మార్గులు చేసిన నెగటివ్ ఇమేజ్ కే బలైపోయాడు. అది ఎందుకు గ్రహించుకోలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి? అంటే 2019లో 151 స్థానాలు ఇచ్చారు ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు. అదే 151 స్థానాలు ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలే ఈనాడు 11 స్థానాలకు పరిమితం చేశారు. అసలు ఎందుకు పార్టీ ఓడిపోవాల్సి వచ్చింది, మనం చేసినటువంటి తప్పిదాలు ఏంటి అనేది ఆయన తెలుసుకోవడంలో విఫలమయ్యారా? ఖచ్చితంగా విఫలమయ్యాడు. 100% విఫలమయ్యాడు. ఎందుకంటే కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, వర్గాలు కూడా చూడం, పార్టీలు కూడా చూడకుండా అందరిని ఆదరిస్తా, ప్రతి పేదవాడిని గౌరవిస్తా, ప్రతి పేదవాడిని దగ్గరగా తీసుకుంటా. నామినేటెడ్ పదవుల నుంచి వర్కుల దగ్గర నుంచి ప్రతి దాంట్లో ఇవ్వడంతో పాటు ఉమెన్కి ఎంపవర్మెంట్ చేసే క్రమంలో 50% ఇస్తానే అధికారంలోకి వచ్చినప్పుడు 151 వర్గాలుగా విడదీసి రాసి స్పీచ్. నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు కన్ఫైన్ అయినప్పుడు సమాజంలో ప్రతి కులంతో ఇంకో కులం పెనవేసుకొని పనులు చేసుకుంటున్నాం. ఫ్యాక్టరీ పెట్టినా, కాంట్రాక్టులు చేసినా, చిన్న వ్యాపారం పెట్టినా ఒకరితో ఒకరు అనుసంధానమై ఉన్నాం. ఈ క్రమంలో వాళ్ళని విడదీసి వాళ్ళ కోసం నేను మిగిలాను, వాళ్ళ కోసమే నేను ఉంటాను అన్నప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా వీళ్ళందరినీ కూడా ఒకరికొకరు చెల్లచెదురైపోలేదా? ఒక రిఫ్ట్ రాలేదా? దాంతోపాటు ఇంకొక దారుణమైన కొన్ని పదాలు వాడారు. ఇది క్యాస్ట్ వార్ కాదు, మళ్ళా పైగా ముక్తాయింపు రాసిందేమో క్యాస్ట్ల గురించి. పేదలకి పెత్తందారులకి యుద్ధం, ఇది క్లాస్ వార్ అని రాసింది. ఎవడు రాయమన్నాడు అయ్యి? ఎవడు అడిగాడు నిన్ను క్లాస్ వారా కాదని? ఆ రాసిన ఎదవలు ఎవరో నాకు తెలుసు. నేను ఒకటే అంటున్నా, క్లాస్ వార్ ఏంటి అంటే సమాజంలో క్లాసులను విభజించి మిమ్మల్ని పరిపాలించమన్నారా 30 ఏళ్ళు? ఉన్న క్లాసుల్ని అప్గ్రేడ్ చేయండి. మీరు మనసులో పెట్టుకోండి, దగ్గరగా తీసుకోండి. మీరు సమాజంలో క్లాష్ రావాలని కోరుకున్నారు, అందుకే విచ్ఛిన్నమైంది. పార్టీ అధోగతి పాలైంది. ఇది పేదలకి పెత్తందారులకి అన్నారు. మీరు ఒకసారి చూడండి, పెత్తందారులు ఎవరు అంటారు? నేను అది కూడా చెప్తా. పేదలందరూ బయట ఉన్నారు, పెత్తందారులందరూ కోటరీ రూపంలో ఉన్నారు. మీరు గమనించండి పేర్లు. ఓకే, పెత్తందారులు మీ చుట్టూ పెట్టుకొని పేదలకి పెత్తందారులకి యుద్ధం ఉన్నారు కాబట్టి మిమ్మల్ని ఓడించారు. ఎవరైనా పేదవాళ్ళు ఉన్నారా మీ చుట్టూ ఉన్న వాళ్ళలో? ఏదో ఒక పేరు తీద్దాం, ఒక్కరు ఆస్తి లెక్కేద్దాం. లెక్కేయడానికి వారాలు పడతాయి. ఓకే, కంప్యూటర్లు వేసుకుని కూర్చోవాలా. మరి పెత్తందారులందరినీ చుట్టూతో దడిగట్టించి పేదలకి పెత్తందారులకి యుద్ధం అని రాస్తే ఎవరు నమ్ముతారా అని. అందుకే కడుపు మండింది. పేరుకి మనల్ని వాడుకుంటున్నారనే వద్దులే అన్నారు. 40% ఓటు, 40% ఓటు. ఎస్, 40%. ఎందుకు? కూటమంతా ఒకటిగా పనిచేసింది. ప్రధానంగా అధికారంలో ఉన్న పార్టీకి 40% ఓటు వచ్చింది. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే వైఎస్ఆర్సీపీ ఇప్పుడు 40 వచ్చింది, యాంటీ ఇన్కంబెన్సీ ఒక 10% ఉంటుంది. పోయేవాడు పోతాడు, వచ్చేవాడు మళ్ళీ ఎలక్షన్ టైంకి ఎట్టా వస్తాడు, కొత్త నాయకులను పుట్టిస్తా. మనం ఫ్యాక్టరీ అనుకున్న కాంగ్రెస్ పార్టీ గతి ఏమైందో. కాంగ్రెస్ పార్టీ అంటేనే నాయకుల నిర్మాణ కర్మాగారం అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంది? సేమ్ థింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. ఓకే, మార్క్ మై వర్డ్స్. ఖచ్చితంగా అతిశయానికి పోతే, అతికి పోతే జరిగిన పరిణామం నుంచి పాఠాలు నేర్చుకుంటేనే గుణపాఠం అవుద్ది. లేదా అతికి పోతే అతిశయంలో నిద్రపోయి కళ్ళల కంటే కుదరదు. ఏమంటున్నారు? 5 సంవత్సరాలు కళ్ళు మూసి తెరిసే లోపల 5 నిమిషాల్లో గడిచిపోతాయన్న. ఎలా గడిచిపోద్ది లేనోడికి? డబ్బు సంపాదించిన పెత్తందారులకైతే గడిచిపోద్ది, పేదలకు ఎట్ట గడుస్తుంది? నీ పార్టీని నమ్ముకున్న పేదలకు ఎట్ట గడుస్తుంది? పేదలంటే కూలికి పోతారు, పని చేసుకుంటారు, అది కాదు. పార్టీని నమ్ముకున్న పేదలకి ఏంది? కార్యకర్తలకు ఎలా గడుస్తుంది? ప్రతి ఊర్లో కార్యకర్తల్ని ఏరి పక్కన కూర్చోబెట్టారు. ఇదిగో ఈడు వైఎస్ఆర్సీపీ వాడు, ఈడు వైఎస్ఆర్సీపీ వాడు అని. వివక్ష ఉంటుంది. ఎందుకంటే ఆ స్థాయిలో వర్గ రాజకీయం నడిపాం కాబట్టి. సమాజంలో సంబంధాలు ఒకరికొకరు కలిసి పనిచేస్తూ ఉన్నట్టయితే, పలకరింపులు ఉన్నట్టయితే, వర్గాలుగా మనం విడగొట్టకుండా ఉన్నట్టయితే, వాళ్ళ అధికారంలో ఉన్న మన పనులు చేసేవాళ్ళు మనం అధికారంలో ఉన్న వాళ్ళు పనులు చేసి ఉంటే మన కార్యకర్తలకు కూడా ఇప్పుడు అధికారంలో లేకపోయినా 4 పనులు జరిగేవి. అలాంటి వాతావరణం ఉంచారా? నువ్వు ఆ గట్టు, నేను ఈ గట్టు అంటారు. ఇప్పుడు శత్రువర్గాల్లాగా పార్టీలు ఏదైతే తయారైనాయో ఆంధ్రప్రదేశ్ రాజకీయానికి నిజంగా అరిష్టం. ఇప్పుడు ఏమంటున్నారు? తిరిగి మళ్ళీ అధికారంలోకి వస్తే మీకు ఇంతకు రెట్టింపు నరకం చూపిస్తామంటున్నారు.
అంటే మీరు నరకం చూపించడానికి ఒకసారి అధికారం ఇవ్వాలి, ఇప్పుడు చేస్తున్నది అరాచకం అని చెప్పుకోవడానికి ఒకసారి అవకాశం ఇవ్వాలి. మీరు వస్తే నెక్స్ట్ ఏమేం చేస్తారో చెప్పాలి, కానీ ఇంతకు రెట్టింపు ఉంటుంది అని బెదిరిస్తే బెదిరించొద్దు. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంది, మీ వాళ్ళని మీరు కాపాడుకోండి, చేతైతే కాపాడుకోండి. దానికి ఖర్చు వద్దని వెనకాడి బెదిరిస్తారు, సరిపెట్టేస్తారేంటి అంటే వినేదానికి పంచి డైలాగుల లాగా పనికి వస్తాయి తప్ప ఆ కార్యకర్తలకు నిజంగా ఆ కుటుంబాలకు న్యాయం జరుగుతుందా ఆలోచించాలి. అందుకే నేను చెప్పింది ఇందాక, మీకు న్యాయం జరగలేదనుకుంటే కేసులు లేని వ్యక్తులు మొదటి ప్రయారిటీగా బీజేపీలోకి రమ్మని బీజేపీ సభ్యుడిగా పిలిపిస్తున్నా. కాదు బీజేపీ కాదు పక్క పార్టీలు అనుకుంటే వలస వెళ్ళొచ్చు, తప్పు లేదని చెప్తున్నా. కానీ మీరు రక్షణ కోసం మీరు నమ్మి మోసపోవద్దని మరీ చెప్తున్నా. ఓకే, స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు గారి అరెస్ట్ను ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారి అరెస్ట్ చేసినప్పుడు నేను అసలు ఇండియాలో లేను, నేను లండన్లో ఉన్నప్పుడు ఎత్తారు అంటూ ఆయన వ్యాఖ్యానించారు. నిజంగా చెప్పండి, జగన్మోహన్ రెడ్డి ప్రమేయం లేకుండా చంద్రబాబు గారి మీద అక్రమ కేసులు బనాయించి స్కిల్ డెవలప్మెంట్ కేసులో అవకతవకలు జరిగాయని చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారా? అసలు ఏం జరిగింది ఆ రోజు అంటే ఏం చెప్తారు? దాని లోతుల్లోకి పోయే ముందు అది కోర్టులో ఉంది కాబట్టి, న్యాయ విచారణ పరిధిలో ఉంది కాబట్టి దాని పని దాన్ని చేసుకొనిద్దాం. నిజం నిగ్గు తేలే సమయం కూడా దగ్గరలో ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఆల్మోస్ట్ దానికి సంబంధించిన ఏమేం చేస్తున్నారో మనం చూసాం. ఏ ఒక్క ప్రధానమైన వ్యక్తికి సంబంధించి అరెస్ట్ జరగాలన్నా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి లండన్లో ఉన్న ఫోన్ పనిచేస్తుంది, లేకపోతే అమెరికాలో ఉన్న ఫోన్ పనిచేస్తుంది, లేకపోతే ఆయనకి సుప్రీం పవర్స్ ఇచ్చిన కోటరీ ఎత్తిందంటే నిజంగా కోటరీదే పెత్తనం అని మీరే సాక్ష్యం పెట్టుకున్నట్టు మీరే చెప్పారు కదా, నాకు తెలీదు నేను లేకుండానే చేసేసారని. అంటే మీకు తెలియకుండానే అంత పెద్ద నాయకుడిని అరెస్ట్ చేయగలిగినప్పుడు పరిపాలన వాళ్లే కదా చేస్తున్నారు, మీరు లేనప్పుడు. అంటే ఉన్నప్పుడు కూడా వాళ్ళే చేశారని మీరే ఒప్పుకున్నట్టు కదా. ఇప్పుడు అది కానీ తెలిసి జరగలేదని మీరు చెప్తే మొత్తం 2019 నుంచి 2024 పరిపాలన కూడా మీకు ఆ బటన్ నొక్కడం తప్ప మిగతా ఇంకేం తెలియకుండా మిగతా వాళ్ళు కోటరీయే పరిపాలించారని నమ్మాలి. ఓకే, అంతే. పైగా ఆ పనికి మాలిన స్పీచ్ రాసేవాళ్ళు ఏం రాశారో తెలుసా? నేను 32 సార్లు బటన్ నొక్కా, మీరు 2 సార్లు బటన్ నొక్కమని ఎవరిని అడుగుతారా? సమాజానికి ఇంత మేలు చేశా, అణగారిన వర్గాల కోసం ఈ స్కీములన్నీ తెచ్చా, వీటిలన్నిటి ద్వారా ఇంతమందికి లబ్ధి చేకూరింది, నేను నిజంగా మంచి చేశాను కాబట్టి నన్ను తిరిగి ఆశీర్వదించమని సవినయంగా మనవి చేస్తున్నాను కదా రాయాలి. ఏం తెలుగు రాదా? నేను 32 సార్లు బటన్ నొక్కా, మీరు 2 సార్లు నొక్కండి పని అయిపోద్ది, మళ్ళీ మిగతా చూసుకుందాం అంటే అది ఎంత ఎటకారంగా జుగుప్స కలిగించే విధంగా, పిల్లలు సైతం ఆఖరికి ట్రోల్ చేసుకునే విధంగా ఆ పనికిమాలిన స్క్రిప్ట్ రైటర్స్, కోటరీ రైటర్స్ ఎవరైతే ఉన్నారో స్క్రిప్ట్తోనే కోటరీతోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చిత్తుగా ఓడిపోయారు. ఒకవేళ ఓడిపోయినా కానీ ఇంత అగౌరవం జరిగేది కాదు. కొంచెం వినయంగా కొంచెం పద్ధతిగా మాట్లాడి ఉంటే కనీసం 50-60 సీట్లైనా వచ్చిండేది, 50 సీట్లైనా వచ్చిండేది. ఓకే, రవిచంద్రారెడ్డి గారు, మీరు జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్నప్పుడే నారా చంద్రబాబు గారి అరెస్ట్ అయితే జరిగింది. సో అప్పుడు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి హస్తం ఉందా ఆ అరెస్ట్ వెనక, లేదంటే మీరు చెప్తున్నటువంటి కోటరీ వల్లే ఈ అరెస్ట్ జరిగిందా? అసలు ఏం జరిగింది? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి కానీ తెలియకుండా అది జరిగి ఉంటే ఆయన మాటల ప్రకారం నాకు నా ప్రభుత్వం మీద పట్టు లేదని జగన్మోహన్ రెడ్డి గారు అంగీకరించినట్టే. ఓకే, అంటే జగన్మోహన్ రెడ్డి చెప్తేనే ఆ అరెస్ట్ జరిగింది. ఇప్పుడు రెండిట్లో ఒకటి ఒప్పుకోవాలి, నాకు ప్రభుత్వం మీద పట్టుంది, నాకు తెలియకుండా ఎలా జరుగుతుందంటే ఆయనకు పట్టున్నట్టు, నాకు తెలియకుండా ఇంత మేజర్ ఇన్సిడెంట్ జరిగిందంటే నా ప్రభుత్వం మీద పట్టు లేదు, నేను ఊర్లో లేను కాబట్టి నా కోటరీ చేసిందని చెప్పే విధానం అయితే ఆయన ప్రభుత్వాన్ని నడిపింది కూడా ఆయన కాదు, ఆయన కోటరీ. అందుకనే కదా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలోంచి కాదు మేము బయట వచ్చే రోజుకి వచ్చింది, ఈ సోకాల్డ్ కోటరీ కాంక్రీట్ కుర్చీ బాధలు పడలేక బయట వచ్చామని చెప్పా. ఇది వాస్తవం. కాబట్టి రాబోయే పరిణామాల్లో ఎక్కడా కూడా వైఎస్ఆర్సీపీకి సింపతి వచ్చే విధంగా కూటమి ఏం చేయదు, కూటమి ఏం దుర్మార్గంగా ప్రవర్తించదు. ఒకవేళ చిన్న స్థాయిలో ఖచ్చితంగా అరెస్టులు జరిగినా వాళ్ళని బయట రాకుండా జాగ్రత్తగా వైఎస్ఆర్సీపీ మీరు చెప్పిన మాటల ప్రకారం లోపలే ఉంచే కార్యక్రమం చేసినట్టయితే కార్యకర్తల మనోభావాలన్నీ కూడా దెబ్బతింటాయి. ఖచ్చితంగా అది కూటమికి కలిసి వచ్చాం. ఓకే, ఇప్పుడు ఎన్నికలకు ముందే
జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల గారికి విభేదాలు అయితే బగ్గుమన్నాయి. ఆ విభేదాల కారణంగా వైఎస్ఆర్సీపీ నష్టపోబోతుందని మీరు గ్రహించి ఆ కోటరీ కానీ లేకపోతే ఆ వైకాపా నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారా? ఆ సలహాలు సూచనలు ఇచ్చినప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా స్వీకరిస్తారంటే ఏం చెప్తారు? నా స్థాయి కుటుంబం వరకు మామూలుగా చాలా చిన్నది. వైఎస్ షర్మిల గారికి జరిగింది అన్యాయమా కాదా అనేది అది ఇంట్లో వాళ్ళ సమస్య. అది జాతీయ సమస్య కాదు, తెలుగు జాతి సమస్య అంతకన్నా కాదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు దాంతో సంబంధమే లేదు. కానీ వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా కాంగ్రెస్ పార్టీ బాగోగులు చూడాలి కానీ కాంగ్రెస్ పార్టీని పైకి తీసుకురావడానికి వైఎస్ఆర్సీపీలో ఉన్న అసంతృప్తిని దగ్గర తీసి పార్టీని పెంచాలి కానీ అలా కాకుండా తన ఆస్తుల్ని వెనక్కి తెచ్చుకోవడం కోసం, తనకు రావాల్సిన హక్కులు ఆస్తుల్లో ఉన్న వాటిని సాధించుకోవడం కోసం, కాంగ్రెస్ పార్టీ హక్కులు కాదు, కాంగ్రెస్ పార్టీ బాగు కాదు, ఆ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఆమెని కూర్చోబెట్టినందుకు ఆ పదవిని ఆమె స్వలాభానికి ఉపయోగించుకుంటాం, ఎటువంటి సందేహం లేదు. ఓకే, కాబట్టి కుటుంబం యొక్క వ్యవహారాన్ని పార్టీ అధ్యక్షురాలి ముసుగులో చేయటం కరెక్ట్ కాదు. అది కుటుంబంలో సమస్య అయితే కుటుంబ పెద్దల మధ్య కూర్చోండి, క్లోజ్డ్ డోర్లో కూర్చోండి, లేకపోతే ఓపెన్ డోర్లో కూర్చోండి. పార్టీ అధ్యక్షురాలుగా మీరు రోజు మాట్లాడాల్సిన మాట కాంగ్రెస్ పార్టీ గురించి కదా. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా మీరు మీ ఆస్తుల గురించి మాట్లాడుకుంటుంటే ఎందుకది? అంటే వాళ్ళిద్దరు విభేదాలకి రాజీ కుదిర్చేటువంటి ప్రయత్నం ఎవరు చేస్తారు సార్? ఎవరు చేయరు. చాలా మందికి చాలా పనులు ఉన్నాయి, చేస్తే న్యాయస్థానాలు చేయాలి, న్యాయస్థానాలకు వెళ్ళాలి. వేరే వాళ్ళకి ఏమన్నా పెద్ద మనుషులు కూర్చోబెట్టి పెద్ద మనుషులు ఎవరు చేయలేదా? మరి ఎందుకు చేస్తారు సార్? ఎందుకు చేయాలి? అంటే వైకాపాకి నష్టం చేకూరుతుంది కదా. చేకూరనియండి. ఏం చేసింది ఆమె చేసిన దాని వల్ల ఏం చెడిపోలే. ఇక్కడ కోటరీ చేసిన దాని వల్లే పోయారు. ప్రధానమైన నాయకులందరినీ పంపించారు. కానీ ప్రధానమైన నాయకులందరూ ఎక్కడికి వెళ్ళారు? షర్మిల గారి పార్టీకి వెళ్ళారా? ఎందుకు వెళ్ళా? షర్మిల గారి దగ్గర కాంగ్రెస్ పార్టీతో పసలేదని వెళ్ళా. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని ఇమీడియట్ గా ఆఫ్ చేసుకున్నారు, గెలిచారు. కూటమిలోకి వచ్చారు, గెలిచారు. కూటమితో ఒకరికి 1+1+1 ముగ్గురు కలిసి మూడింతలుగా కొట్టారు దెబ్బ. ఇది త్రిశూల వ్యూహంలాగా పనిచేసింది. కలెక్టివ్గా ఓట్లన్నీ కరెక్ట్గా పేపర్ మీద గీసినట్టు వచ్చాయి, ఖచ్చితంగా గెలిచారు. వైఎస్ఆర్సీపీలో నెంబర్ 1 జగన్మోహన్ రెడ్డి అయితే నెంబర్ 2 విజయసాయి రెడ్డి అని చెప్తూ ఉంటారు. అలాంటి విజయసాయి రెడ్డి వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పి అసలు రాజకీయాలకే గుడ్ బై చెప్పాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అలాగే విజయసాయి రెడ్డికి మధ్య మనస్పర్ధలు ఏమన్నా తలెత్తాయా? ఆ మనస్పర్ధల కారణంగానే విజయసాయి రెడ్డి పార్టీని వదిలి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉందా అంటే ఏం చెప్తారు? అంత లోతు నాకు తెలీదు. నేను పార్టీలోకి వచ్చింది విజయసాయి రెడ్డి గారి ద్వారా. నేను రాజీనామా చేసే నాటికి ఆయన రాజీనామా చేస్తాడని నా ఊహకు కూడా తెలీదు. ఓ 2-3 నెలల క్రితం మాత్రం ఆయన కలిసా, 2 నెలల ముందు ఎప్పుడో. ఓకే, అది నార్మల్గా మాట్లాడుకోవడానికి మాత్రమే కలిసా. నేను 18వ తేదీన రాజీనామా చేస్తే ఆయన 25వ తేదీన రాజీనామా చేయడం ఒకంత ఆశ్చర్యానికి గురి చేసింది. అది రాబోయే 3.5 సంవత్సరం పాటు రాజ్యసభ సభ్యత్వంతో పాటు అనేక పదవులు, అనేక కమిటీలకు చైర్మన్లుగా, అంతకుముందే ఐక్యరాజ్య సమితి దాకా కేంద్ర ప్రభుత్వం ద్వారా వెళ్ళి వచ్చి ఉన్నారు. ఆయన ఏ మనస్తాపానికి గురయ్యాడో, లేకపోతే ఏదైనా లీగల్గా ఉన్న ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయి, ఈ రాజకీయాలకే దూరంగా ఉండాలి, మనం వ్యక్తిగతంగా మనం చూసుకుందాం అని అనుకున్నారు. ఈ రాజకీయాల వల్ల కేసులు కూడా వ్యక్తిగతంగా నెగటివ్గా పోకుండా కాపాడుకోవడానికి అనుకున్నాడు. వీటన్నిటికన్నా మధ్యలో ఆయనకు రెండవసారి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడంలో పెద్ద మనసుతోనే భారతమ్మ గారికి చేసిందని ఆయన థ్యాంక్స్ కూడా చెప్పడం జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా రెండోసారి అవకాశం ఇవ్వడం జరిగింది. కానీ కొన్నిసార్లు ఆయన కూడా కొంత అవమానాలకి గురైన మాట మాత్రం నాకు తెలుసు. ఎందుకంటే 2019 ఎలక్షన్కి ఆయన జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత సర్వం సహా సైన్యాధ్యక్షుడిలా పనిచేశారు. 2024కి వచ్చేసరికి, ముఖ్యంగా 2019లో అధికారంలోకి వచ్చిన నెలల్లోనే ఆయన్ని తగ్గించడం అనేది మొదలైంది. ఓకే, వేరే కోటరీ పెరగాలంటే ఈయన్ని తగ్గించాలని తగ్గించుకుంటూ వచ్చారు. ముఖ్యంగా అనుబంధ విభాగాలను ఆయన నుంచి తీసేశారు. ఆ తర్వాత మొత్తం పార్టీ ఆయన చేతిలో ఉన్న దాన్ని ఒక్కొక్కటిగా తీసుకు 2 జిల్లాలకు వేశారు. ఆ తర్వాత మళ్ళీ 3 జిల్లాలకు వేశారు. ఆ తర్వాత మళ్ళీ ఇంకో 2 జిల్లాలకు పంపించారు. ఆ తర్వాత 5 జిల్లాలకు పెంచి 79 నియోజకవర్గాలు ఎలక్షన్కి ముందు 6 నెలల ముందు 5 నెలల నుంచి మొదలు పెట్టారు. కరెక్ట్గా ఎలక్షన్ వచ్చే నాటికి 7 నియోజకవర్గాలు కుదించి నెల్లూరుకి వెళ్ళమన్నారు. ఆయనకు రాజ్యసభ సభ్యత్వం ఉంది 4 సంవత్సరాలకు పైగా. కానీ ఆయన్ని పోయి ఆయన అనుంగు మిత్రుడుగా ఉన్న వేమిరెడ్డికి వ్యతిరేకంగా పోటీ చేయమని నిలిపారు. ఆయనకి ఏమాత్రం ఇష్టం లేదు. ఆయన మనోభావాలను పక్కన పెట్టి పార్టీ నిర్ణయాధికార ప్రకారం ఆయన పోటీ చేశాడు, ఓడిపోయాడు. ఖచ్చితంగా కూడా ఇది చాలా అవమానంగా ఆయన ఫీల్ అయ్యాడు.
వీటితో పాటు రోజు రోజుకి తగ్గిస్తుండడం, ప్రాధాన్యత తగ్గిపోవటం. అంటే అనే కార్యక్రమంలో- విజయసాయి రెడ్డిని పొమ్మను లేక పొగబెట్టారా? ఆ పొగబెట్టిన వారు ఎవరు? వైకాపాలో అంటే ఏం చెప్తారు? అంత దూరం లోతు నాకు అనవసరం, కానీ అది ఆయన్ని మీరు ఇంటర్వ్యూ చేస్తే మంచిది, ఖచ్చితంగా ఆయనే చెప్తారు. కాబట్టి అన్ని విషయాలు నేనే చెప్పడం కరెక్ట్ కాదు. అనే విషయం. ఓకే, ఏంటి అసలు అంటే ప్రశాంత్ కిషోర్కి జగన్మోహన్ రెడ్డికి గ్యాప్ ఎక్కడ వచ్చింది సార్? గ్యాప్ ఏం రాలేదు, అయినా అది అయిపోయిన అంశం. ప్రశాంత్ కిషోర్ గారు ఎలక్షన్ వరకు పనిచేశారు, ఎలక్షన్ తర్వాత తప్పుకున్నారు, అంతవరకు. అంటే జగన్మోహన్ రెడ్డితో పనిచేసిన వారు చేసే వరకు బానే ఉంటారు, చేసి బయటకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేస్తూ ఉంటారు. అలా ఏంటి ఏం కారణం లేదు, ఏంటి? అలా ఏం లేదు. ప్రశాంత్ కిషోర్ గారిని మీరు తీసుకోండి, 2014 ఎలక్షన్కి బీజేపీ కోసం ఆయనే స్ట్రాటజిస్ట్. బాగా గమనించండి, అబ్ కీ బార్ మోడీ సర్కార్ నినాదం రాసింది ప్రశాంత్ కిషోర్ గారే. సబ్కే సాత్ సబ్కా వికాస్ రాసింది కూడా ప్రశాంత్ కిషోర్ గారే, ఆయన ఆధ్వర్యంలో టీమే. మరి రాసిన తర్వాత 2019కి బీజేపీని విమర్శించలేదు ఆయన. ఆయన సహజత్వాన్ని మీరు గమనించండి. ఓకే, 2014లో సమర్థించి 2019లో విమర్శించాడు అక్కడ, 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి సమర్థించి 2024కు విమర్శించాడు. అది ఆయన స్ట్రాటజీ కావచ్చు, మనం ఏం చేస్తాం దానికి. ఓకే, ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డికి దూరం అయ్యారు, జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు ఐపాక్ లాంటి సంస్థ జగన్మోహన్ రెడ్డికి చాలా అవసరం. ఇప్పుడు ఐపాక్ లాంటి సంస్థలో ప్రశాంత్ కిషోర్ కూడా జగన్మోహన్ రెడ్డికి చాలా అవసరం. ప్రశాంత్ కిషోర్ని ఎవరు అవసరం లేదండి, న్యాయంగా చెప్పాలంటే. ఓకే, పార్టీలకు స్ట్రాటజిస్టులు ఉండడం అనవసరం. ఓకే, స్ట్రాటజిస్టుల వల్ల మార్కెటింగే కానీ ప్రోడక్ట్లో వాల్యూ పోతుంది. ఓకే, పావుల కోడికి 30 మసాలా పూస్తే ఎంత తప్పవద్దో, స్ట్రాటజిస్టుల వల్ల మార్కెటింగ్లో టెక్నాలజీస్లో న్యూ అని చెప్పి తీసుకొచ్చి 30 ఏళ్ళు కూడా నిండని యువకుల్ని తీసుకొచ్చి 100 మందిని డంప్ చేసి ఒక పెద్ద ఫ్లోర్లు ఏసీలు పెట్టించి వాళ్ళకి తలా ఒక ల్యాప్టాప్ ఇచ్చి కనీసం వాళ్ళకి భోజనం కూడా లేకపోయినా వాళ్ళు పని చేస్తారు. ఫుల్ టైం వాళ్ళు ఎంజాయ్ చేస్తూ, అంటే ఎంజాయ్ అంటే వేరే కాదు, ముఖ్యంగా అంత ఛాయ్ బిస్కెట్తోనే సరిపెట్టుకుంటూ, ముఖ్యంగా ఏదైతే వాళ్ళు పనిచేసే తీరు ఉంటుందో, కొత్త జనరేషన్ పాత జనరేషన్ యొక్క రాజకీయ పరిణితిని ఎలా కాదనగలరు? పెద్ద కొమ్ములు తిరిగిన నాయకులకు సైతం టికెట్లు రాకపోవడానికి ఈ సోకాల్ టీం కదా కారణం. మార్కెటింగ్ వరకు వాడుకోవచ్చు, స్లోగన్లు రాయమనొచ్చు, ప్రచార చిత్రాలు రూపొందించమనొచ్చు, వ్యూహాల గురించి ఏదైనా చెప్పేటప్పుడు వాళ్ళకి అంత పరిణితి ఉందా లేదా అని పార్టీ హెడ్స్ గమనించాలి. రాబిన్ శర్మ గారు కూడా పనిచేశారు, అదే టీం నుంచి వచ్చిన ఇంకో సభ్యుడు చంద్రబాబు నాయుడు గారి కోసం. ప్రతిదీ చంద్రబాబు నాయుడు గారు ఐవీఆర్ఎస్ ద్వారా ఆ నియోజకవర్గంలో, ఇంక్లూడింగ్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కూడా టికెట్ ఇస్తే మంచిదా కాదని ఐవీఆర్ఎస్ యొక్క మెసేజ్లు నాకు అనేక సార్లు వాయిస్ మెసేజ్లు వచ్చినాయి. ఓకే, అంటే చంద్రబాబు నాయుడు గారి గొంతుతో నేను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని పార్లమెంటు సభ్యునిగా నిర్ణయించాలనుకుంటున్నా, ఇది సరైనదా కాదా, సరైనది అయితే 1 నొక్కండి, సరైనది కాకపోతే 2 నొక్కండి. సో ఇంత ట్రాన్స్పరెంట్గా ఆయన డైరెక్ట్గా వర్కౌట్ చేసుకుంటున్నాడు. వీళ్ళని ఎవరిని నమ్మట్లా. ఇక్కడ అందరిని నమ్మి, కోటరీని నమ్మి, పదవులు పైకి వాళ్ళకి ఎక్కువగా లేకపోయినా వాళ్ళని నమ్మి మొత్తం తాళాలు గుర్తి వాళ్ళ చేతిలో పెట్టాడు కాబట్టి ఓడిపోయాడు, మోసపోయాడు. ఇక్కడ సొంత నిర్ణయాధికారం కన్నా వాళ్ళు చెప్పిన మాటలు విని మోసపోయాడు. వాళ్ళు ఇచ్చిన దొంగ సర్వేలు చూసి మురిసిపోయాడు, అందుకే మోసపోయాడు. మోసపోయిన తర్వాత అయినా జగన్మోహన్ రెడ్డి ఎందుకు గ్రహించలేకపోతున్నాడు? మరి వాళ్ళకే మళ్ళీ ఎందుకు పెద్దపీట వేస్తున్నాడు? కాబట్టే కదా మాలాంటి వాళ్ళని బయట వచ్చాం. మార్పు రాలేదనే కదా బయట వచ్చాం. మాదేముంది, ఒక అధికార ప్రతినిధి. మరి ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో విజయసాయి రెడ్డిని భర్తీ చేసేటువంటి ఆ వ్యక్తి ఎవరు అంటే ఏం చెప్తారు? అంటే విజయసాయి రెడ్డి గారు ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వంతో ఏదన్నా లాబింగ్ చేయాలి అంటే ఆయన చేసేవాళ్ళు దగ్గరుండి. ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డికి అవసరమై ఏదన్నా కేంద్ర ప్రభుత్వంతో లాబింగ్ చేయాలి పార్టీకి 12 మందికి పైగా, దాదాపు 15 మంది ఢిల్లీలో ప్రధానంగా పనిచేసే వ్యక్తులు ఉన్నారు. ఎటువంటి పనైనా చక్కబెట్టగలరు, రాగలరు. ఎలా నెరవేరుస్తాం అనేది అనవసరం. అలాంటి వ్యక్తులు కనీసం 12 మంది నుంచి 15 మంది ఉన్నారు ఈ రోజుకి కూడా. ఏ పార్టీకి? తెలుగుదేశం పార్టీ. మరి వైసీపీకి విజయసాయి రెడ్డి గారు తర్వాత మిథున్ రెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు ఉన్నప్పటికీ విజయసాయి రెడ్డి గారికి ఉన్న చాకచక్యం వాళ్ళల్లో అంతగా కనపడదు. ఎందుకంటే వీళ్ళు కొంచెం దూసుకు వెళ్ళలేరు. ఓకే, చెప్పింది చేసుకురావడానికి మాత్రం వెళ్ళగలరు, కానీ కొన్ని మ్యాజిక్స్ చేయాలంటే అది విజయసాయి రెడ్డి గారికి సాధ్యమయ్యే. జగన్మోహన్ రెడ్డి అది ఎందుకు గ్రహించుకోలేకపోయాడు? ఆయన రాజీనామాని ఎందుకు యాక్సెప్ట్ చేశాడు? అన్నీ నేను జగన్మోహన్ రెడ్డి గారి కోణంలో సమాధానం చెప్పడం నాకు అర్హతకు మించి చెప్పే సమాధానాలు అవుతాయి. నేను ఆఫ్టర్ ఆల్ నా గురించి చెప్పగలను, కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన కూడా నేను ఎలా చెప్పగలను? ఖచ్చితంగా చెప్పలేను.
అంటే జగన్మోహన్ రెడ్డితో ట్రావెల్ చేసిన ఒక వ్యక్తి ఆయన వ్యక్తిత్వం తెలిసి ఉంటుంది కదా. వ్యక్తిత్వం తెలిసినా అది వాళ్ళు ఇంటర్నల్ గా వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో ఏం చేసుకున్నారో మనకు అనవసరమైన విషయం. నా వరకు అడిగారా నేను చెప్పగలను. సాయిరెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగిందో, ఎలా మాట్లాడుకున్నారో, ఎందుకు వచ్చిందో, గ్యాప్ వచ్చిందా లేకపోతే కావాలని రాజీనామా చేశారా లేకపోతే వాళ్ళకి ఉన్న వ్యక్తిగత కారణాల మనకు తెలియదు కదా. ఓకే, సో అంత దూరం నేను ఆ చనువు తీసుకోదలుచు. ఓకే. ఇంకోటి రవిచంద్రారెడ్డి గారు, నిన్న వైఎస్ విజయమ్మ గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైఎస్ భారతిరెడ్డికి భారీ షాక్ అయితే ఇచ్చారు. సరస్వతి పవర్ సంస్థలో అన్ని వాటాలు కేవలం నావే, ఇంకెవరికి హక్కు లేదు అంటూ ఆవిడ తేల్చి చెప్పారు. నిజంగా అంటే సరస్వతి పవర్ సంస్థలో వాటాలు ఎవరికి ఉన్నాయి ఎక్కువగా? మీకు ఏమైనా ఐడియా? నాకు అసలు తెలియదు, కానీ నేను ఒకటే అడుగుతున్నా, మన మీడియా అటెన్షన్ మొత్తాన్ని వాళ్ళ ఆస్తుల గురించి మర్చిపోతే మంచిదని నా అభిప్రాయం. ఓకే, ఆస్తుల గురించి ఒకవేళ ఎవరి అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏమైనా పంచుతారా? కార్యకర్తలకు ఏమైనా పంచుతారా? అవి జగన్ వాటి గురించి మాట్లాడండి, వాటి గురించి ఎంక్వైరీ చేయండి. ఆ హక్కు ఈ ప్రభుత్వానికి పూర్తిగా ఉంది. నేను అనేది అది విజయం గారి ఆస్తులైనా, జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులైనా, షర్మిలమ్మ గారి ఆస్తులైనా, వాళ్ళ ఇంట్లో పంచాయతీ అయినా మాకు అనవసరం. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కలిసి వచ్చే అంశం అది కానే కాదు. చర్చించుకోవడానికి ఒక టైంపాస్ తప్ప వాళ్ళ కుటుంబ వ్యవస్థలో జరిగే ఆర్థిక లావాదేవీలు కానీ, లేకపోతే ఆస్తుల పంపకాలు కానీ, వాళ్ళ పర్సనల్ వివాదాలు కానీ, పార్టీలకు కానీ పనికొస్తాయేమో మైలేజీల కోసం, కానీ ప్రజలకి పైసా కూడా పనికిరాదు, కార్యకర్తలకి పావలా కూడా కలిసి రాదు. అందుకని నాలాంటి వాళ్ళు మేము మాట్లాడేది కార్యకర్తల గురించి, నాయకుల గురించి, పార్టీల యొక్క భవిష్యత్తు గురించి. పార్టీ గురించి ఎంతైనా మాట్లాడదాం, వాళ్ళ ఆస్తుల పంచాయతీ నాకు అనవసరం. ఓకే, చివరిగా ఒక ప్రశ్న. నిన్న ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీలో 2025-26 సంవత్సరానికి ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఆ బడ్జెట్ ఎలా ఉంది? ఆ బడ్జెట్ ద్వారా సూపర్ 6 పథకాలన్నీ కూడా అమలయ్యేటువంటి అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? మొత్తంగా అమలు కాకపోయినప్పటికీ ఖచ్చితంగా ఇనిషియేషన్ అయితే మొదలైంది. సూపర్ 6 నెరవేర్చాలనే కోణంలో బడ్జెట్లో కేటాయింపులు జరిగాయి, కానీ ఎంత సరిపోతాయి ఎంత సరిపోదు, సబ్సీక్వెంట్గా సప్లిమెంటరీ బడ్జెట్ వేయొచ్చు, దాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. ఒకవేళ సరిపోవటం లేదు, ప్రతిపక్షంగా ఏదైతే ఫీల్ అవుతూ హోదా అడుగుతున్నారో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలోని 11 మంది ప్రశ్నించాలి. మాకు ఖచ్చితంగా అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇస్తానే ప్రశ్నిస్తాం, లేకపోతే మేము రామంటే తప్పు అవుతుంది. మేము ఒకవేళ రామని డిసైడ్ అయ్యారు అనుకోండి, ఒక పని చేయండి, మీ 11 మంది రాజీనామా చేయండి. మీకు జీతాలు ఇవ్వాల్సిన అవసరం, ప్రజల సొమ్ము తినాల్సిన అవసరం లేదు. మీరు రాజీనామా చేయండి, కొత్త వాళ్ళు వస్తారు, వాళ్ళన్నా వస్తారు కదా. అంటే మీరు ప్రోటోకాల్ తీసుకుంటారు, ఎమ్మెల్యేగా స్టిక్కర్ తీసుకుంటారు, ఎమ్మెల్యేగా డిజిగ్నేట్లో ఉంటారు. ఈ ఎమ్మెల్యేగా అన్ని హంగులు, ఆర్భాటాలు, ప్రోటోకాల్, జీతానికి మీకు ఏ విధంగా అర్హత ఉంది? ప్రజలు మీకు 11 ఇచ్చారు, 11తోనే పనిచేయండి. అవమానాలు వస్తాయంటే పడండి. ఏం చంద్రబాబు నాయుడు గారిని మీరు అవమానించలేదా? పడలేదా? పడితే తిరిగి అధికారంలోకి రాలేదా? అన్ని లైవ్ పోతున్నాయి. మీరు కూడా పడ్డోడు చెడ్డోడు కాదు కదా, కర్మ ఫాలోస్. మీరు చేసింది మీకు కూడా వెనక్కి రావాలి కదా. రాకపోతే ఇంకోసారి వస్తుంది, అది చూసుకోండి. ఇప్పుడు వీళ్ళు గనక అంటే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గనక అసెంబ్లీకి గనక హాజరు కాకపోతే ఆ 11 అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నిక గ్యారంటీ అంటున్నారు. టెక్నికాలిటీ మీరు చూడండి, వాటిని కాపాడుకునే దానికే కదా 60 రోజుల తర్వాత మళ్ళీ వచ్చారు. కానీ అది పరిగణలోకి తీసుకోకూడదు, పరిగణలోకి తీసుకోవాల్సిందే. ఎందుకంటే టెక్నికల్ గా అసెంబ్లీలోకి ఎంటర్ అయ్యేటప్పుడు రిజిస్టర్లో సంతకం పెట్టి లోపలికి వస్తారు. లోపలికి వచ్చిన దాన్ని మేము కాదనలేం కదా. ఓకే, ఎప్పుడైతే బయోమెట్రిక్స్ కానీ లేకపోతే సంతకం కానీ హాజరు అనేది అయితే నమోదైంది కదా, మళ్ళీ 60 రోజులకు ఒకసారి వచ్చి జీతాలు తీసుకోవాలనుకుంటే అది కరెక్ట్ కాదు అని నేను చెప్పదలుచుకున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి.